కొత్తగా ఇల్లు కొన్న ఆదిత్య తన భార్యతో కలిసి గృహప్రవేశం చేసుకున్నాడు. ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరితోనూ కలిసి గృహప్రవేశం చేసుకొని ఆ రోజు చాలా సంతోషంగా గడిపాడు. అప్పుడు ఎదురింట్లో ఉంటున్న ఒక అబ్బాయి ఆదిత్యని హలో అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆదిత్యని అన్నయ్య అని పిలుస్తూ అన్ని విషయాలలోనూ సహాయం చేశాడు ఆదిత్యకి. ఆ అబ్బాయి నచ్చడంతో గృహప్రవేశమవ్వగానే ఆ అబ్బాయిని తన భార్య శ్రావణికి పరిచయం చేశాడు. శ్రావణిని చూడగానే నమస్కారం పెట్టి, వదినా, మీరు పేరేమిటో చెప్తారా అని అడిగాడు వంశీ. శ్రావణి అండీ. ఓ, మీ పేరుకి మీరు అన్నయ్య మంచి మ్యాచింగ్ వదినా. నా దిష్టే తగిలేలా ఉంది, తర్వాత దిష్టి తీయించుకోండి వినయంగా మాట్లాడాడు వంశీ. ఆదిత్యకి వంశీ మాటలు గౌరవం, మంచితనం కూడా బాగా నచ్చింది. వంశీని తన సొంత తమ్ముడే అనుకున్నాడు. గృహప్రవేశమైపోయిన తరువాత వంశీకి తన ఇంట్లోనే మంచి పార్టీ ఇచ్చాడు. వంశీ మాటల మాంత్రికుడే కాదు, మంచి కమెడియన్ కూడా. పార్టీకి ఇంటికి వచ్చిన 4 గంటలు నవ్విస్తూనే ఉన్నాడు ఆదిత్య శ్రావణికి. వంశీ బాగా నచ్చేశాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన ఆదిత్య మాటలు తలుచుకొని నవ్వుకుంది శ్రావణి. శ్రావణి అలా నవ్వుతూ ఉంటే ఆదిత్యకి చాలా నచ్చింది. శ్రావణి నవ్వుతుంటే తన అందం మరింత రెట్టింపవుతుంది. ఆ నిమిషం అమాంతంగా శ్రావణిని తన బాహుబంధాలలో కౌగలించుకున్నాడు. శ్రావణి సిగ్గుపడుతూ ఆదిత్యవైపు చూసి, ఏమిటిది, కొత్త ఇంట్లో సరసాలా అని అడిగింది శ్రావణి. సరసాలు కాదు, నా బంగారానికి కొత్త కానుక అన్నాడు ఆదిత్య. ఆల్రెడీ కానుక అంటూ బహుమతిగా మీ మనసుని ఇచ్చారు కదా అంది శ్రావణి. దానికన్నా అందమైన గిఫ్ట్ అంటూ పక్కనే ఉన్న డైమండ్ నెక్లెస్ శ్రావణి మెడలో వేసి, ఎలా ఉంది అని అడిగాడు. శ్రావణి పరీక్షగా చూసి ఆదిత్య కళ్ళల్లోకి చూసి, మీకు నచ్చిందా అని అడిగింది. నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఇది పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నావు. రోజు నాకోసం పెట్టుకుంటావా అని అడిగాడు. మీకు నచ్చితే నాకు నచ్చినట్లే, కాని ఒక విషయం, మీరు నాకు ఏమిచ్చినా నాకు నచ్చదు అంటూ ఆదిత్య కళ్ళల్లోకి చూసింది. ఆదిత్య ఆశ్చర్యంగా, అదేమీ, నా సెలక్షన్ బాగోదా అని అడిగాడు. శ్రావణి ఆదిత్యం మెడచుట్టూ చేతులు వేసి, మీ సెలక్షన్ సూపర్, కాని మీరు ఇచ్చిన గిఫ్ట్ నాకు నచ్చవు. నాకు మీరంటేనే ఇష్టం, మీ ప్రేమంటేనే ఇష్టం. మీరు ప్రేమతో నాకిచ్చే గిఫ్ట్స్ అంటే ఇష్టం, కాని బాగా ఇష్టమైన గిఫ్ట్ అంటే అది మీరే అంటూ ఆదిత్య పెదవులపై తన పెదవులతో లాక్ చేసింది. ఆదిత్య లైట్ ఆఫ్ చేశాడు. మరుసటి రోజు ఆఫీస్కి రెడీ అయ్యి తన కార్ తీసుకొని శ్రావణికి వీడ్కోలు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆదిత్య. అప్పుడే శ్రావణి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉండగా అప్పుడే ఫోన్ రింగ్ అయింది. అది ఆదిత్య ఫోన్ అని తెలిసి, హలో శ్రీవారు, ఐఎమ్ ఆన్ వర్క్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అంది శ్రావణి సోఫాలో కూర్చుంటూ. ఐ లవ్ యూ శ్రావణి, నేను కూడా ఈరోజు బిజీ అన్నాడు ఆదిత్య. అయితే ఇంటికి వస్తే మీకు గిఫ్ట్ ఇవ్వాలి, వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొన్రా, సరేనా బంగారం అంది శ్రావణి. ఆ మాటికి చిన్నగా నవ్వుకొని, అదేదో ఫోన్లోనే ఇవ్వచ్చు కదా అని అడిగాడు ఆదిత్య. ఫోన్ ఎవరో తయారు చేశారు, అది మీరు కాదు. నాకు ఫోన్కి ముద్దు పెట్టడం ఇష్టం లేదు అంది శ్రావణి చిన్నగా నవ్వుతూ. ఆ మాటకి ఆదిత్య కూడా నవ్వుకొని, వావ్, అదే నా గిఫ్ట్, సరే, వచ్చినప్పుడు మల్లెపూలు తెస్తాను, అలా చల్లగాలికి బయటికి వెళ్దాం అన్నాడు ఆదిత్య. నాకు మీతోనే ఉండాలని ఉంది. నా అందం మీకే సొంతం కాబట్టి మీరు ఒక్కరే నన్ను చూడాలి అంది శ్రావణి. ఆదిత్యకి ఇంకా మాటలు రాలేదు. సున్నితంగా ఫోన్ కట్ చేసి ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లే టైం ఎప్పుడవుతుందోనని ఎదురుచూశాడు. పర్మిషన్ కూడా పెట్టుకోవాలని అనుకున్నాడు, కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల పర్మిషన్ దొరకలేదు. సాయంత్రం ఇంటికి వెళ్లే టైం ఆలస్యమయింది. వెంటనే ఎవరికీ చెప్పకుండా ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి ఇంటివైపు వెళ్లాడు. దారిలో మల్లెపూలు కనిపించగానే ఒక 2 మోరలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి ముందుకు వచ్చి తలుపువైపు చూసి కొంచెం సిగ్గుపడి తలుపు కొట్టాడు. శ్రావణి తలుపు తీయగానే ఎప్పుడు చీరలో కనిపించే శ్రావణి ఈసారి డ్రెస్లో కనిపించింది. ఆదిత్య ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎదురుగా వంశీ కాఫీ తాగుతూ కనిపించాడు. శ్రావణి వైపు చూసి చిన్నగా నవ్వాడు. వంశీ కూడా నవ్వి, మీరు రెడీ అవ్వండి, కాఫీ పట్టుకొని వస్తాను అంది ఆదిత్య చేతిలో బ్యాగ్ తీసుకుంటూ. ఆదిత్య వంశీ దగ్గరకు వెళ్ళి, ఏమిటి వంశీ, ఈరోజు ఆఫీస్కు వెళ్ళలేదా అని అడిగాడు ఆదిత్య. వంశీ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి, కొంచెం మొహం చిరాకుగా పెట్టి, ఈరోజు మనసు బాగాలేదు అన్నయ్యా, కొంచెం వదినతో మాట్లాడితే సెట్ అవుతుందని ఇలా వచ్చాను. ఇంతలో మీరు వచ్చారు అన్నాడు వంశీ.
అప్పుడే శ్రావణి కాఫీ పట్టుకొని వచ్చి ఆదిత్యకు అందిస్తూ, ఇప్పుడేం రాలేదు. మధ్యాహ్నం భోజనం చేస్తుండే వచ్చాడు. భోజనం చెయ్యలేదు కాని నా బుర్ర తిన్నాడు అంటూ నవ్వింది. అప్పట్నుంచి వంశీ మాట్లాడడం మొదలుపెట్టి గ్యాప్ ఇవ్వకుండా 9 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడే వంశీ అనే పిలుపుకి చేతికి ఉన్న వాచ్ వైపు చూసి, ఆదిత్య వైపు చూసి, మీ బుర్ర తిన్నానా? అసలు మీ ఇంటికొస్తే నాకు టైం కూడా తెలియదు అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రావణి ఆదిత్య వైపు చూసి, రండి భోజనం చేద్దురు అంది. ఆదిత్య అక్కడ్నుంచి లేచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కాని శ్రావణి వంశీ గురించే మాట్లాడుతుంది. ఆదిత్యకి అన్నం కూడా సహించలేదు. ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గర్నుండి లేచి బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు. పక్కనే శ్రావణి ఫోన్ తీసుకొని చూశాడు. వంశీ నంబర్ నుండి అప్పుడే మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏమిటో చూడాలి అని అనుకున్నాడు. కాని చూస్తే ఏం మెసేజ్ వస్తుందోనని భయం వేసి మళ్ళీ అక్కడే పెట్టేశాడు. కాని తన మనసులో ఏదో అనుమానం కలిగి ఫోన్ తీసి చూశాడు. హాయ్ వదినా, ఇదే నా నంబర్ మొదటి మెసేజ్. కనిపించగానే కొంచెం బాధ కలిగింది ఆదిత్యకి. రెండో మెసేజ్ కూడా ఉంది. అది కూడా చూశాడు. మీరు డ్రెస్లో కన్నా చీరలోనే బాగుంటారు. మీరు రోజూ అదే కట్టుకోండి. మూడో మెసేజ్ కూడా కనిపించింది. మీలాంటి భార్య దొరకడం అన్నయ్య అదృష్టం అని పెట్టగానే ఆదిత్యకి కోపం వచ్చి క్లియర్ చాట్ కొట్టేశాడు. అప్పుడే శ్రావణి వచ్చి, అన్నం ఎందుకు తినలేదు? నామీద కోపమా? కోపముంటే ఉండనివ్వండి. అది ఏదో నామీద చూపించండి, ఆకలిమీద చూపించకండి. పోనీ ఈ పాలు తాగండి అంటూ చేతిలో పాలు గ్లాస్ ఆదిత్యకి ఇచ్చింది. ఆదిత్య పాలగ్లాసు అందుకొని పక్కన పెట్టి శ్రావణి మొహం కూడా చూడకుండా, కోపమెందుకు? నాకేం కోపం లేదు. ఆఫీస్లో వర్కుండడం వల్ల ఆకలి లేదు, అంతే. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంటూ మంచం మీద వాలిపోయాడు. ఆదిత్య శ్రావణి పక్కనే పాలగ్లాస్ వైపు చూసి పక్కనే ఫోన్ తీసింది. వంశీ నుండి మెసేజ్లు వచ్చాయి. వాటిని ఒక్కొక్కటి తెరిచి చూసింది. నేను ఇన్ని మెసేజెస్ పెడితే నాకొక్క రిప్లై కూడా ఇవ్వలేదు. మొదటి మెసేజ్, నా మనసు బాగాకపోతే మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు కొన్ని మాటలు నాకోసం మాట్లాడండి ప్లీజ్. రెండో మెసేజ్, అలాగే మీ మనసు బాగాకపోయినా గొడవలైనా నాకు మెసేజ్ పెట్టండి. మీ మనసును నేను బాగుచేస్తాను. అప్పుడు అన్నయ్యతో మీరు హ్యాపీగా గడపవచ్చు. మూడవ మెసేజ్. ఆ మెసేజ్ చూసి వెంటనే స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. కాని ఆదిత్యకి నిద్రపట్టలేదు. వంశీ మాటలు గుర్తుకు వచ్చాయి. నా మనసు బాగాలేదు, వదినతో మాట్లాడితే బాగుంటుందని వచ్చాను. ఇంతలో మీరు వచ్చారు. అదేం కాదు, మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చాడు. అన్నం తినమంటే తినలేదు, కాని నా బుర్ర తిన్నాడు అనే మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి. ఆ రాత్రంతా నిద్రపోకుండా తెలివిగానే కూర్చుని ఉన్నాడు. అనుమానమనే బీజం మనసులో ఏర్పడిపోయింది ఆదిత్యకి. ఉదయం వరకు బయట బాల్కనీలోనే కూర్చుని ఉండిపోయాడు. ఉదయం అవ్వగానే శ్రావణి లేచి ఆదిత్య కోసం చూసింది. ఆదిత్య బాల్కనీలో కూర్చుని ఉండడం చూసి, అప్పుడే లేచారా? కాఫీ తీసుకుని వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. కాని ఆదిత్య వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. శ్రావణి కాఫీ తీసుకుని బాల్కనీలోకి వచ్చి చూసింది. ఆదిత్య కనిపించకపోయేసరికి పక్కనే ఉన్న టేబుల్ మీద మల్లెపూలు చూసి చిన్నగా నవ్వుకొని ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుని వంశీ పెట్టిన మెసేజెస్ చూసింది. వంశీ ఒక 60 వరకు మెసేజ్లు పెట్టాడు. అప్పుడు శ్రావణి కూడా మెసేజ్ పెట్టింది. గుడ్ మార్నింగ్ వంశీ. నీకు మనసు బాగాకపోతే మీ అమ్మతో మాట్లాడు, లేదంటే మీ అక్కతో మాట్లాడుకో. నా మనసు బాగాకపోతే నా భర్తతో మాట్లాడుకుంటాను. నీతో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు, నాకు పెళ్ళయింది తెలుసుకదా అని మెసేజ్ పెట్టింది శ్రావణి. తర్వాత వంశీ నుండి మెసేజ్ రాలేదు. ఆదిత్య నిద్రలేచి వాష్రూంకి వెళ్లి మొహం కడుక్కుని హాల్లోకొచ్చి సోఫాలో కూర్చోగానే శ్రావణి టీ పట్టుకోచి గుడ్ మార్నింగ్ అంటూ ఆదిత్యకి టీ అందించింది. ఆదిత్య తీసుకుని హా గుడ్ మార్నింగ్ అంటూ టీ సిప్ చేశాడు. మీకు వంశీ ఎలా దొరికాడు అని అడిగింది శ్రావణి ఆదిత్య కళ్లల్లోకి చూస్తూ. ఎలా దొరికడమేమిటి? ఎదిరింట్లో ఉంటాడు, మన గృహప్రవేశానికొచ్చాడు, అలా పరిచయమయ్యాడు. ఏమైంది? ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగాడు ఆదిత్య. ఇబ్బందేం లేదు కాని ఒట్టి నసగాడు, బుర్ర తింటాడు అంది నవ్వుతూ. శ్రావణివైపు అనుమానంగా చూసి రోజూ ఇంటికొస్తున్నాడా అని అడిగాడు ఆదిత్య. వస్తున్నాడు. మంచివాడే, మీరంటే చాలా గౌరవం కూడా, అందుకే ఇంట్లోకి రానిస్తున్నాను. కాని రోజూ నేను పెట్టే టీ కోసమే వస్తాడు. టీ తాగితే ఎనర్జీ వస్తుందంట, వాళ్ళమ్మ పెట్టే టీ నచ్చదంట, అందుకే నేను పెట్టే టీ తాగడానికొస్తాడు అంది శ్రావణి. ఆదిత్య తాగిన కప్పు పక్కన పెట్టి, నువ్వు పెట్టే టీ అంటే నాక్కూడా ఇష్టమే. ఒక పనిచేస్తే శ్రావణి టీ అని ఒక టీ హబ్ పెడితే ఎలా ఉంటుంది అంటూ కొంటెగా చూసి నవ్వాడు ఆదిత్య. శ్రావణి చిల్లిపిగా ఆదిత్యను కొట్టింది. ఆదిత్య నవ్వుకుని చేతుకున్న వాచ్ వైపు చూసి, ఓ మై గాడ్, ఆఫీస్కి టైం అయిపోయింది అంటూ లేచి నిలబడ్డాడు. శ్రావణి ఆదిత్య చేయి పట్టుకుని వెనక్కు లాగింది. ఆదిత్య శ్రావణి కళ్ళల్లోకి చూసి, ఏమిటి విషయం అని అడిగాడు.
శ్రావణి కూడా ఆదిత్య కళ్ళల్లోకి చూసి ఐ లవ్ యూ అంది. శ్రావణి ఆ మాట చాలా అందంగా చెప్తుంది. ఆ మాట చెప్పగానే ఆదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. శ్రావణిని తన కౌగిల్లోకి తీసుకుని తన పెదవులతో శ్రావణి పెదవుల్ని లాక్ చేశాడు. ఆ రోజు ఆదిత్య ఆఫీస్కి సెలవు పెట్టేశాడు. సాయంత్రం వంశీ ఆదిత్య ఇంటికొచ్చాడు. ఎదురుగా ఆదిత్య కనిపించడంతో హాయ్ అన్నయ్య, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు. ఆదిత్య వంశీవైపు చూసి హాయ్ వంశీ, రా కూర్చో అన్నాడు. శ్రావణి టీ పట్టుకువచ్చి వంశీవైపు చూసి వచ్చావా, ఇంకా రాలేదేమిటి అనుకున్నాను, కరెక్ట్ టైంకి వచ్చేస్తావ్, ఇదిగో నీ టీ అంటూ వంశీకి టీ ఇచ్చింది. ఆదిత్యకి అందించి శ్రావణి కూడా టీ తీసుకుని ఆదిత్య పక్కన కూర్చుంది. వంశీ శ్రావణివైపు చూసి మీకు విషయం చెప్పనా అని అడిగాడు వంశీ. ఇద్దరూ ఒకరి ముఖాలొక్కళ్ళు చూసుకుని తర్వాత వంశీవైపు చూసి చెప్పూ అంది శ్రావణి. ఈరోజు టీ బాగలేదు అన్నాడు వంశీ. ఆదిత్య అనుమానంగా శ్రావణివైపు చూసి తర్వాత వంశీవైపు చూసి కానీ నాకు బాగానే ఉందే అన్నాడు ఆదిత్య. ఆ మాటికి శ్రావణి నవ్వి తను టీ సిప్ చేసి ఈరోజు టీ పొడైపోయింది అంది నవ్వుతూ. మరి నాకు బాగానే ఉంది కదా అన్నాడు ఆదిత్య. అది మీ ప్రేమ, మీరు తాగింది టీ కాదు, మిరియాల కషాయం. అందులో కొంచెం పాలు పోశాను, అది టీ కలర్గా మారింది. కాని మీరు తాగుతుంది టీ ఆకారంలో కనిపిస్తున్నా మిరియాల కషాయం అంటూ మళ్లీ నవ్వింది శ్రావణి. ఆ మాటికి వంశీ కూడా నవ్వి అయ్యో అన్నయ్యా, పాపం వదినా నిన్ను టీ పేరుతో మోసం చేసిందా అంటూ నవ్వాడు వంశీ. శ్రావణి, వంశీ ఇద్దరూ నవ్వుతూ ఉంటే ఆదిత్య కూడా వాళ్లతో నవ్వాడు. మరుసట్రోజు ఆదిత్య ఆఫీస్కి వెళ్లగానే వంశీ ఇంట్లోకొచ్చాడు. వంశీని చూసిన శ్రావణి ఆశ్చర్యపోయింది. నువ్వా, నేనింకా ఫ్రెష్ అవ్వలేదు, తర్వాతరా అంది శ్రావణి. వంశీ బుంగమూతు పెట్టి నేను రావడం నీకిష్టం లేదు కదా, నువ్వు ఫ్రెష్ అవ్వు వంశీ, నేనిక్కడే పడుకుంటాను అన్నాడు వంశీ. ఆ మాటకి శ్రావణి చిరాగ్గా మొహం పెట్టి ప్లీజ్ నాకు చాలా పని ఉంది, నువ్వుంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు, ప్లీజ్ వెళ్ళిపో, సాయంత్రం మీ అన్నయ్య వచ్చినప్పుడు వద్దుగాని ప్లీజ్ అంటూ వంశీని బయటకు తోసింది. అప్పుడే ఆదిత్య ఇంట్లోకొస్తుంటే వంశీ ఆదిత్య మీద పడ్డాడు. వంశీ ఆదిత్యవైపు చూసి అన్నయ్యా నువ్వా, థ్యాంక్యూ సో మచ్, నువ్వు నాకోసమే వచ్చావు కదా అంటూ ఆదిత్య చేయి పట్టుకున్నాడు వంశీ. ఆదిత్య శ్రావణివైపు చూశాడు. శ్రావణి నవ్వుతూ ఉంది. వంశీ శ్రావణివైపు చూసి నవ్వుతున్నాడు. ఆదిత్య ఇంట్లోకి వెళ్లి బ్యాగ్ బక్కన పెట్టి తన సూట్ కేసు తీసి బట్టలు సర్దుకున్నాడు. శ్రావణి ఆదిత్య ముందు కూర్చుని బట్టలు సర్దుకుంటున్నాడు. ఎక్కడికో అని అడిగింది శ్రావణి. ఆదిత్య సూట్ కేసు క్లోజ్ చేసి శ్రావణివైపు చూసి నేను ఆఫీస్ పనిమీద హైదరాబాద్ వెళ్తున్నాను, ఒక 2 రోజుల తర్వాత వస్తాను అంటూ బయటికి నడిచాడు. శ్రావణి ఆదిత్య ముందుకొచ్చి నేను కూడా మీతో వస్తాను, నన్ను తీసుకుని వెళ్ళండి, మీర్లేకుండా నేనుండలేను, ఒక్కరోజైనా 2 రోజులైనా, కాదనకండి ప్లీజ్ అంటూ ఆదిత్య చేయి పట్టుకుంది. ఆదిత్య శ్రావణి కళ్లల్లోకి చూసి నేను ఫ్లైట్లో వెళ్తున్నాను, నా ఒక్కడికే ఫ్లైట్ టికెట్ బుక్ అయింది, మళ్ళీ నీకోసం టికెట్ బుక్ చేయడం అవ్వదు అన్నాడు ఆదిత్య. ఆ మాటకి శ్రావణి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆదిత్య శ్రావణి భుజం మీద చెయ్యి వేసి డోంట్ వరీ శ్రావణి, నీకు ఎప్పటికప్పుడు ఫోన్ కాల్లో ఉంటాను, సరేనా అన్నాడు ఆదిత్య. కాని మీర్లేకుండా నేనుండలేను అంది శ్రావణి ఏడుస్తూ. అప్పుడే వంశీ అక్కడికి వచ్చి అన్నయ్య లేకపోతే ఏమీ, నేనున్నాను కదా, ఎందుకు నీకంత భయం అన్నాడు వంశీ. ఆదిత్య శ్రావణి వంశీవైపు చూశారు. ఆదిత్య శ్రావణి వంశీవైపు చూసి అవును కదా, వంశీ ఉన్నాడు కదా అన్నాడు ఆదిత్య. అయిష్టంగానే ఆదిత్య మనసులో ఏదో తెలియని అనుమానం, కోపం కలిగింది. వంశీ చిన్నగా నవ్వి వదినా, ఇంక నువ్వు దొరికిపోయావు అన్నాడు వంశీ. శ్రావణి వంశీవైపు చూసి నవ్వి నీవల్లనే నేను వెళ్ళిపోతున్నాను, కాని మీ అన్నయ్య కూడా నీ పార్టీనే, సర్లే ఏం చేస్తాం అంటూ ఆదిత్యవైపు చూసి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పి ఆదిత్యతో నవ్వుతూ మాట్లాడింది శ్రావణి. ఆదిత్యలో కోపం ఎక్కువైంది. ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. తరువాత వెనక్కు తిరిగి చూశాడు. శ్రావణి వంశీతో గొడవపడుతోంది కాని ఆదిత్య వెళుతుంటే పట్టించుకోలేదు. ఆదిత్య ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాడు. కాని తన మనసు శ్రావణి వంశీ మీదే ఉంది. శ్రావణి వంశీ మధ్య ఏదో ప్రేమకథ నడుస్తుంది అనుకున్నాడు. ఆదిత్య ఆ రోజు నిద్రపోలేదు. శ్రావణికి ఫోన్ చేశాడు కాని శ్రావణి ఫోన్ ఎత్తలేదు. తరువాత వంశీకి కూడా చేశాడు. వంశీ కూడా ఫోన్ తీయలేదు. ఇంక ఆదిత్య మనసులో అనుమానమనే విషబీజం మొలిచింది. తరువాత శ్రావణికి ఫోన్ చేయలేదు. ఆ రాత్రి ఆదిత్యకి నిద్రపట్టలేదు. బార్కి వెళ్లి వోడ్కా ఒకటి ఆర్డర్ చేసి తాగేశాడు. అప్పుడు అక్కడే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్రలో ఆదిత్యకు ఒక కల వచ్చింది. శ్రావణి వంశీకి ముద్దు పెడుతున్నట్లు కల వచ్చింది. ఆదిత్య ఒక్కసారి భయంగా కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసి నో, ఇది నిజం కాదు, అబద్ధం అబద్ధం, నా శ్రావణి అలాంటిది కాదు అనుకుని పక్కనే ఉన్న ఇంకో ఫుల్ మందు తాగేసి పడిపోయాడు. మరుసట్రోజు ఇంటికి వచ్చిన ఆదిత్య తన ఇంటికి తలుపులు వేసి ఉండడం చూసి ముందు అనుమానంతో శ్రావణిని మనసులోని తిట్టుకుని శ్రావణికి ఫోన్ చేశాడు. శ్రావణి ఫోన్ తీసి హలో, వచ్చేశారా, బయట షూరాక్లో తాళం పెట్టాను, తీసుకోండి, నేను షాపింగ్కి వెళ్లాను, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంది శ్రావణి. ఎవరితో వెళ్లావు అని అడిగాడు ఆదిత్య. ఇంకెవరు,
మీ తమ్ముడు వంశీతో వెళ్లాను అంది శ్రావణి. ఆ మాట వినగానే ఆదిత్య ఒళ్ళు కంపరించింది. వెంటనే ఫోన్ కట్ చేసి తన కారు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. శ్రావణి వంశీతో ఇంటికి వచ్చి బయట ఆదిత్య బ్యాగ్ కనిపించకపోయేసరికి అటూ ఇటూ చూసి వంశీవైపు చూసి మీ అన్నయ్యెక్కడా అని అడిగింది శ్రావణి. వంశీ కూడా అటూ ఇటూ చూసి మళ్ళీ ఏదో పని తగిలి వెళ్ళినట్టున్నాడు. నువ్వు తాళం తీయి, ఈలోగా అన్నయ్య వచ్చేస్తాడు అన్నాడు వంశీ. శ్రావణి తలుపు తీసి ఇంట్లోకి వెళ్ళింది. వంశీ కూడా శ్రావణి వెనకే వెళ్లి తలుపు వేశాడు. 1 గంట తర్వాత ఆదిత్య ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే తలుపు వేసి ఉంది. కాలింగ్ బెల్ మీద చెయ్యి వేసి తలుపు కొట్టాలా లేదా అని అనుకుని చెయ్యి కాలింగ్ బెల్ మీద నుండి తీశాడు. అప్పుడే వంశీ తలుపు తీసి వెనక్కి తిరిగి శ్రావణితో ఏదో మాట్లాడుతూ ఆదిత్య వైపు తిరిగి షాక్ అయ్యి అన్నయ్యా నువ్వా, అప్పుడే వచ్చేశావా అని అడిగాడు. ఆదిత్య వంశీవైపు కోపంగా చూసి ఏం నేను రానని అనుకున్నావా, సరే నేను వెనక్కి వెళ్ళిపోనా కోపంగా అడిగాడు ఆదిత్య. ఆదిత్య కోపాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా ఏమైనా పనులుంటే చూసుకుని రా అన్నయ్యా, ఈలోగా శ్రావణిని ఏడిపించాల్సింది చాలా ఉంది అని మాట పూర్తి చేసేలోగా శ్రావణి వచ్చి ఆదిత్య వైపు చూసి వచ్చేశారా అంటూ చేతిలో బ్యాగ్ తీసుకుని మీరు త్వరగా రావాలని చాలా ఎదురుచూశాను, అలాగే వచ్చారు అంటూ వంశీవైపు చూసి ఈ కోతిగాడి వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మనమిక్కడ్నుండి వెళ్ళిపోదామండి అంటూ ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య కోపంగా శ్రావణి కళ్లలోకి చూసి వాష్రూంకి వెళ్ళిపోయాడు. శ్రావణి ఆదిత్య కోపాన్ని గ్రహించింది. వంశీవైపు చూసి నువ్వింటికి వెళ్ళిపో, ఆదిత్యకి మనసు బాగలేదు అంది శ్రావణి. ఆదిత్య వెళ్లిన వాష్రూం వైపు చూసి తర్వాత శ్రావణి వైపు చూసి నీకెలా తెలుసు అన్నయ్య మనసు బాగలేదని అని అడిగాడు వంశీ. శ్రావణి వంశీవైపు చూసి అతను నా భర్త కళ్ళు చూసి అతని మనసులో ఏముందో చెప్పగలను, అది దేవుడు భార్యాభర్తలకిచ్చిన వరం అంది శ్రావణి. ఓ అయితే నా కళ్లలోకి చూసి నా మనసులో మాట చెప్పలేవా అని అడిగాడు వంశీ. నువ్వు నా మరిది, నేను చెప్పింది భార్యాభర్తలకి వర్తిస్తుంది అంది శ్రావణి. అవునా, మరి నా భార్య ఎక్కడుందో అనుకుంటూ వెళ్ళిపోయాడు వంశీ. ఆదిత్య స్నానం చేసి బయటికి వచ్చాడు. శ్రావణి తలుపు వేసి వెనక్కి తిరిగింది శ్రావణి. మొహంలో నవ్వు ఇంకా అలానే ఉంది. ఆదిత్య టీషర్టు వేసుకుని సోఫాలో కూర్చుని రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసి కూర్చున్నాడు. శ్రావణి ఆదిత్య పక్కనే కూర్చుని ఏమైంది అలా ఉన్నారు అని అడిగింది. ఆదిత్య శ్రావణి వైపు చూడకుండా మనసు బాగలేదు, నన్ను ఈరోజు డిస్టర్బ్ చేయకు అన్నాడు. అదేం మనసు ఎందుకు బాగలేదు నాకు చెప్పండి, మీకు కోపం పోయేలా నేను చేస్తాను అంది శ్రావణి. నీకు చెప్పేది కాదు, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో చిరాకుగా అన్నాడు ఆదిత్య. పోనీ మీ తమ్ముణ్ణి పిలవలా అని అడిగింది శ్రావణి. ఎవరా తమ్ముడు అంటూ శ్రావణి కళ్లలోకి చూశాడు ఆదిత్య. ఇంకెవరు, ఆ కోతి మీ వంశీ అంది. కోపంతో చేతిలో రిమోట్ విస్రాలని అనుకున్నాడు. కాని శ్రావణి ముందు వంశీమీద కోపం ప్రదర్శిస్తే శ్రావణిని అనుమానించి అవమానించినట్లవుతుందేమోనని ఏమీ మాట్లాడకుండా తనలో కోపాన్ని దాచుకుని లోన రగిలిపోయాడు. శ్రావణి వంశీని ఒక పక్క తిడుతూ మరో పక్క పొగుడుతూ వంశీ వేసిన జోక్స్కి నవ్వుకుంటుంది. ఆదిత్య మనసులో బడబాగ్ని రగిలిపోతుంది. కాని శ్రావణి మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. అమాయకంగా ఆదిత్యతో మాట్లాడుతుంది. ఆ రోజు ఆదిత్యకి ఆకలి వేయలేదు, నిద్రరాలేదు. వంశీ క్యారెక్టర్ని బ్యాట్ చేయాలని అనుకున్నాడు. మరుసట్రోజు ఉదయం శ్రావణిని ఇంటిలో లేకుండా బయటికి తీసుకుని వెళ్లాడు. శ్రావణి పుట్టింటికి తీసుకుని వెళ్ళి అక్కడే ఉండమని చెప్పి ఇంటికి వచ్చేశాడు. ఇంట్లోకి వెళ్ళి తలుపు కొంచెం తెరిచి ఉంచి సోఫాలో కూర్చుని ఉన్నాడు. అప్పుడే వంశీ తలుపు తోసుకుని ఇంట్లోకి వస్తూ శ్రావణీ నేను వచ్చేశాను అంటూ ఇంట్లోకి తొంగిచూసి ఆదిత్య వైపు చూసి అన్నయ్య నువ్వా, ఆఫీస్కి వెళ్ళలేదా అంటూ ఇంట్లోకి చూస్తూ వచ్చి ఆదిత్య ముందు కూర్చున్నాడు. ఏం, నేను ఆఫీస్కి వెళ్తే నువ్వొచ్చి శ్రావణితో కబుర్లు చెప్పాలని అనుకున్నావా? మీ ఇద్దరికి నేను అడ్డుగా ఉన్నానా? ఒక పంచెయ్యి, నన్ను చంపేసి నువ్వు శ్రావణిని పెళ్లి చేసుకో. ఛ, నీలాంటి ఎధవతో పరిచయం పెంచుకుని నా ఇంటికి రానిచ్చి నా భార్యను పరిచయం చేయడం నాడే తప్పు. అందుకే నా తప్పుని సరిదిద్దుకోవాలంటే ముందు నిన్ను ఏదోకటి చెయ్యాలి. ఏం చేయను అంటూ వంశీవైపు చూసి నిన్ను చంపేస్తే అంటూ కోపంగా వంశీవైపు చూశాడు ఆదిత్య. ఆ మాటకి నవ్వాడు వంశీ. ఏమిటన్నయ్యా ఏదో మాట్లాడుతున్నావు, భయపడుతున్నావా? భయపడకన్నయ్యా, నేను అలాంటివాణ్ణి కాదు. కాని ఒక్క మాట, శ్రావణి ఉంటుందే సూపర్ అన్నయ్యా,
కాని నువ్వే శ్రావణికి సెట్ అవ్వవు. అదే నేనైతే శ్రావణికి అన్ని విధాలా మ్యాచ్ అవుతాను. పాపం శ్రావణికి అన్నీ తెలుసు. నీలాంటివాడు దొరకటం వలన శ్రావణి చాలా బాధపడుతుంది. మా మధ్య ఒక రిలేషన్ ఏర్పడింది. నువ్వు కేవలం మొగుడివి మాత్రమే. మరి నేను తన ప్రేమకి ప్రియుడిని, తన మనసుకి సంతోషాన్ని అంటూ కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు వంశీ. ఆదిత్య తలవంచుకుని తర్వాత వంశీవైపు చూసి, అంటే శ్రావణిక్కూడా నువ్వంటే ఇష్టమేనా అని అడిగాడు ఆదిత్య. కావాలంటే ఫోన్ చేసి అడుగు అన్నయ్యా అన్నాడు వంశీ. ఆదిత్య శ్రావణికి ఫోన్ చేసి, హలో శ్రావణి అన్నాడు. చెప్పండి అంది శ్రావణి. నాకు నిజం చెప్పాలి, నీకు నన్నంటే ఇష్టమేనా అని అడిగాడు ఆదిత్య. శ్రావణి ఏమీ మాట్లాడలేదు. ఆదిత్య వంశీవైపు చూసి, పోనీ నీకు వంశీ అంటే ఇష్టమా అని అడిగాడు ఆదిత్య. శ్రావణి మౌనంగా ఉండిపోయింది. అప్పుడే వంశీ ఆదిత్య చేతిలో ఫోన్ తీసుకుని, చెప్పు బంగారం, నేనంటే నీకు ఇష్టమే కదా అని అడిగాడు వంశీ. శ్రావణి మౌనంగా ఉండిపోయింది. వంశీ ఆదిత్య వైపు చూసి కొంటిగా నవ్వుతూ, చెప్పు బంగారం, నీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఇక్కడే అన్నయ్య చేతిలో చనిపోతాను. అన్నయ్య నన్ను చంపేస్తానంటున్నాడు అన్నాడు వంశీ. ఆ మాటకి శ్రావణి, నువ్వంటే ఇష్టంరా, నీలాంటి మొగుడు కావాలని ఎన్నో సంవత్సరాలు ఎదురుచూశాను. ఎన్ని రోజులకి నువ్వు నాకు దొరికావు. కాని మీ అన్నయ్యకి తెలిస్తే పాపం పిచ్చివాడైపోతాడు. అందుకే నేను ఏమీ చెప్పలేకపోయాను. ఏవండి, నాకు వంశీ అంటే ఇష్టం. అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఐ లవ్ వంశీ అంటూ ఏడ్చింది శ్రావణి. వంశీ ఆదిత్య చేతిలో ఫోన్ తీసుకుని ఆఫ్ చేసి, చూసేవా అన్నయ్య, శ్రావణి ఎంతగా బాధపడుతుందో? అలా బాధపెట్టటం మంచిదేనా? కొంచెమైనా ఆలోచించు. నీ సుఖం కోసం ఆలోచిస్తే పాపం శ్రావణి ఏమైపోతుందో ఆలోచించు అని చెప్పాడు వంశీ. ఆదిత్య వంశీ కళ్లల్లోకి చూసి ఒకసారి ఇంటివైపు చూసి తన బట్టలు తీసుకుని బయటికి వెళ్తూ, వంశీకి ఇంటి తాళమిచ్చి, శ్రావణిని పెళ్లి చేసుకుని బాగా చూసుకో అంటూ ఇంట్లో నుండి బయటికి నడిచాడు. అప్పుడే శ్రావణి ఆదిత్యకి ఎదురుగా వచ్చి ఆదిత్య వైపు చూసి ఆదిత్య కాళ్లమీద పడి తర్వాత నిలబడి ఆదిత్య కళ్ళలోకి చూసి, నన్ను క్షమించండి అంటూ ఏడ్చింది. నువ్వు నన్ను క్షమాపణ అడక్కూడదు. నేనే నిన్ను అడుగుతున్నాను. ఇన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అనుకున్నాను. కాని నన్ను పెళ్లి చేసుకుని ఇంత బాధపడతావని అనుకోలేదు. అందుకే నువ్వే నన్ను క్షమించాలి అంటూ ఆదిత్య బాధపడ్డాడు. అప్పుడే శ్రావణి వంశీవైపు చూసి వంశీని కౌగిలించుకుని ఏడుస్తూ వంశీని ముద్దు పెట్టుకుంది. ఆదిత్య వాళ్ల ప్రేమని అర్థం చేసుకుని ముందుకు నడుచుకుంటూ వెడుతుంటే వంశీ ఆదిత్యాని చూసి, అనయ్య అని పిలిచాడు వంశీ. ఆదిత్య వెనక్కి తిరిగి వంశీవైపు చూశాడు. వంశీ ఆదిత్య ముందు వచ్చి, మా ఇద్దరికి పెళ్లి చేయకుండా ఎక్కడికి వెళుతున్నావన్నయ్యా అని అడిగాడు వంశీ. ఆదిత్య ఆశ్చర్యంగా చూసి, మీ పెళ్లి నేను చేయటమేమిటి? మీరే ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి అన్నాడు ఆదిత్య. నువ్వు ఉండగా మేము ఎలా పెళ్లి చేసుకుంటామన్నయ్యా అని అడిగాడు వంశీ. ఆ మాటకి ఆశ్చర్యంగా చూశాడు ఆదిత్య. వంశీ శ్రావణివైపు చూసి చిన్నగా నవ్వి, నువ్వే చెప్పు బంగారం అన్నాడు వంశీ. శ్రావణి ఆదిత్య వైపు చూసి, అవునండి, మీరు బ్రతికుండగా మేము ఎలా పెళ్లి చేసుకుంటాం? అందుకే మీరు చనిపోవాలి, కాని మాకు చంపడం రాదు, కాబట్టి మీకు మీరే చనిపోవాలి అంది శ్రావణి. ఆదిత్య సూట్కేస్ పక్కన పెట్టి పక్కనే ఉన్న కత్తి తీసుకుని కడుపులో పొడుచుకున్నాడు. అమ్మా అని అరిచాడు. పక్కనే శ్రావణి, ఏమైంది అలా అరుస్తున్నారు అని అడిగింది. ఆదిత్య ఒక్కసారి కళ్ళు తెరిచి పక్కనే శ్రావణివైపు చూసి అటూ ఇటు చూసి మళ్ళీ శ్రావణివైపు చూసి, వంశీ ఏడి? వంశీ ఇక్కడెందుకుంటాడు? కలగన్నారా? కలలో వంశీ మిమ్మల్ని ఏమైనా చేశాడా అని అడిగింది శ్రావణి. ఆదిత్య శ్రావణివైపు చూసి ఇదంతా కల అనుకుని ఊపిరి పీల్చుకుని మళ్ళీ పడుకున్నాడు. ఆదిత్యకి వచ్చిన కలని తలుచుకుని చాలా కుమిలిపోయాడు. ఇలాంటి కల తన జీవితంలో ఎప్పుడూ రాలేదు. ప్రతిరోజూ శ్రావణిమీద కోపం వస్తుంది కాని అమాయకమైన తన అందమైన మొహం చూస్తుంటే జాలి కలుగుతుంది. అసలా వంశీని ఏదో ఒకటి చెయ్యాలి. అలా చేస్తేనే ఆదిత్య మనసు కుదుటపడుతుంది అనుకున్నాడు. అప్పుడే శ్రావణి టీ తీసుకుని వచ్చి ఆదిత్య పక్కన కూర్చుంది. ఆదిత్య శ్రావణి చేతిలో టీ తీసుకుని శ్రావణివైపు చూసి చిన్నగా నవ్వాడు. శ్రావణి కూడా చిన్నగా నవ్వి, ఈరోజు వంశీ ఊరు వెళ్లాడు. నేను ప్రశాంతంగా ఉండవచ్చు. కాని బాగా అలవాటు పడిపోయాడేమో.
కనిపించకపోతే ఏదోలా ఉంటుంది అంటూ ఆదిత్య కళ్ళలోకి చూసింది శ్రావణి. ఆదిత్య శ్రావణివైపు చూసి, వాడంటే నీకి ఇష్టమా అని అడిగాడు. శ్రావణి ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి, ఇష్టం కాదు, అదొక్కటే అభిమానం. కొంతమందితో స్నేహం అలానే ఉంటుంది. వాడితో నా స్నేహం కూడా అంతే అంది శ్రావణి. అంటే శ్రావణి వంశీని ప్రేమిస్తుంది అనుకుని భావోద్వేగంతో గోడకి ఉన్న గడియారం వైపు చూసి, ఆఫీస్కి టైమైపోయింది అన్నాడు. ఆ మాటికి శ్రావణి నవ్వి, ఈరోజు సండే కదా, ఆఫీసుంటుందా అని అడిగింది శ్రావణి. వంశీ శ్రావణికి మధ్య ఏదో ఉంది అని తీక్ష్ణ అన్వేషణలో ఈరోజు సండే అనే విషయమే మరచిపోయాడు ఆదిత్య. లేచినవాడు కూర్చుని శ్రావణి కళ్ళలోకి చూసి, వర్క్ ప్రెజర్ అలా ఉంది, ఏం చేస్తానో చెప్పు, అందుకే సండే అనే విషయమే మర్చిపోయాను. కాని ఇంట్లో ఉంటే నాకు ఏదోలా ఉంది, సో నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు ఆదిత్య. మీతో ఒక మాట చెప్పాలి అంటూ ఆదిత్యని లేవనివ్వకుండా కూర్చోబెట్టింది శ్రావణి. ఆదిత్య శ్రావణి కళ్ళలోకి చూసి, ఏమిటది అని అడిగాడు. నేను అని ఏదో చెప్పబోయింది. అప్పుడే వంటగదిలో ఏదో అలికిడి వచ్చి శ్రావణి వంటగదిలోకి వెళ్ళింది. శ్రావణి వెళ్లగానే ఆదిత్య కళ్ళు మూసుకుని సోఫాలో వెనక్కు జారపడ్డాడు. అప్పుడే శ్రావణి ఆదిత్య దగ్గరికి వచ్చి, నేను వంశీని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది. వాడు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. అంటే అది ప్రేమేలా అనిపిస్తుంది. మీరొప్పుకుంటే అంటూ ఆదిత్య భుజం మీద చెయ్యి వేసింది. ఆదిత్య కళ్ళు తెరిచి పక్కనే శ్రావణి వైపు చూసి, నీ ఇష్టం అన్నాడు. శ్రావణి ఆనందంగా, థ్యాంక్యూ సో మచ్, అయితే నేను రెడీ అవ్వనా అని అడిగింది శ్రావణి. అప్పుడేనా? ఇంకా వంశీ రాలేదు కదా. వంశీ వస్తే వంశీని కూడా ఒక మాట అడిగి అప్పుడు వంశీతో వెళుదుగాని అన్నాడు ఆదిత్య. దీనంగా శ్రావణి ఆదిత్యవైపు ఆశ్చర్యంగా చూసి, మా అమ్మ దగ్గరికి వెళ్లాలంటే వంశీని ఎందుకరనాలి అనుమానంగా అడిగింది శ్రావణి. ఆదిత్య శ్రావణివైపు చూసి, అంటే నువ్వు మీ అమ్మ ఇంటికి వెళ్తానని అన్నావా అనుమానంగా అడిగాడు ఆదిత్య. అవును, నేను చెప్పింది మీరు వినలేదా, వినిపించలేదా అని అడిగింది శ్రావణి. ఆదిత్య తేరుకుని శ్రావణివైపు చూసి, నాకు కొంచెం రెస్ట్ కావాలి, నేను పడుకుంటాను అంటూ బెడ్రూంలోకి వెళ్లాడు. శ్రావణి బెడ్రూంకి వచ్చి ఆదిత్య పక్కన పడుకుని, ఏమైంది అలా ఉన్నారు, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది శ్రావణి. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా పడుకుండిపోయాడు. శ్రావణి ఏమీ మాట్లాడకుండా ఆదిత్య పక్కనే పడుకుంది. ఆదిత్య నిద్రపోతున్నట్లు నటిస్తూ తనలో తానే శ్రావణికి తెలియకుండా ఏడ్చాడు. ఒక గంట తరువాత శ్రావణి ఫోన్ రింగ్ అవ్వగానే శ్రావణి ఫోన్ తీసుకుని, ఏరా ఏమిటి అని అడిగింది. ఆదిత్యకి అనుమానం వచ్చి శ్రావణి మాటలు విన్నాడు. నేను రావట్లేదురా, మీ బావకి ఒంట్లో బాగాలేదు అంది శ్రావణి. ఉదయం నుండి మంచం దిగలేదు, అలానే పడుకుని ఉన్నారు. ఒక పనిచెయ్యి, ఎలాగూ బయల్దేరావు కదా, వచ్చేయ్, వచ్చి మీ బావని చూసి వెళ్ళు, నిన్ను చూస్తే కొంచెం కుదుట పడతారేమో అంది శ్రావణి. సరే, అయితే ఎదురుచూస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయ్ అంటూ ఫోన్ కట్ చేసింది శ్రావణి. తన భావమరిది కిషోర్ వస్తున్నాడు అంటే ఆదిత్యకి కొంచెం ఆనందం కలిగింది. మెలకు వచ్చినట్లు లేచి కళ్ళు నులుముకుంటూ శ్రావణివైపు చూసి, ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడిగాడు. తమ్ముడు వస్తున్నాడు, యాక్చువల్గా నన్ను తీసుకుని వెళ్లడానికి వస్తున్నాడు, కాని మీకు ఇష్టం లేదని నేనే వెళ్లట్లేదు అంది శ్రావణి. ఆదిత్య శ్రావణి చంపమీద మృదువుగా చెయ్యవేసి, నీ ఇంటికి వెళ్తానంటే నేనెందుకొప్పుకోను, ఒక్క మెసేజ్ పెడితే చాలు, నువ్వు హాయిగా వెళ్ళి వచ్చేయ్, సరేనా అన్నాడు ఆదిత్య. శ్రావణి ఆదిత్య చేతిమీద ముద్దు పెట్టి ఆదిత్య కళ్ళలోకి చూసి, ఐ లవ్ యూ మై డియర్ హనీ అంది శ్రావణి. ఆదిత్య చిన్నగా నవ్వి శ్రావణి పెదవులపై ముద్దు పెట్టాడు. ఒక గంట తర్వాత కిషోర్ ఇంట్లోకి వచ్చాడు. ఆదిత్య కిషోర్ని చూసి, హాయ్రా కిషోర్ అని పలకరించాడు. కిషోర్ ఆదిత్యని పైనుండి కింద వరకు చూసి, బావా, దుప్పముక్కలా ఉన్నావు, నీకు ఒంట్లో బాగాలేదు అంది అక్క అంటూ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకున్నాడు కిషోర్. చాలా రోజుల తర్వాత నన్ను వదిలి వెళ్తుంది కదా, అలానే అబద్ధం చెప్తుంది అంటూ నవ్వాడు ఆదిత్య. బావా, ఈరోజు నీతోనే ఉంటాను, ఏం కావాలో చెప్పు, తీసుకుని వచ్చేస్తాను అంటూ ఆదిత్య పక్కన కూర్చున్నాడు కిషోర్. అప్పుడే శ్రావణి హాల్లోకి వచ్చి, ఏమిటిరా మీ బావని కాకపడుతున్నావు, ఏదైనా కొత్త బిజినెస్ మొదలుపెట్టావా ఏమిటి అని అడిగింది శ్రావణి. కిషోర్ శ్రావణివైపు చూసి, ఉన్న ఒక్క బిజినెస్ చాలుగాని బావకీ నాకు చాలా పనులుంటాయి, మధ్యలోకి రాకు, నువ్వు వెళ్ళి మసాలా రెడీ చెయ్యి,
ఈలోగా చేప నాటుకోడి తెస్తాను. గారెలు కూడా చెయ్యి అంటూ ఆదిత్యవైపు చూసి, బావా, నీ బ్రాండ్నేమిటి అని అడిగాడు కిషోర్. ఆ మాటికి పగలబడి నవ్వి, నాకు అలవాటు లేదు బాబూ, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకుని వస్తాను అన్నాడు ఆదిత్య. ఆ మాటికి కిషోర్ కోపం నటిస్తూ, ఏంటి, నా బ్రాండ్ నువ్వు తీసుకుని వస్తావా? బావా, అలవాటు లేకుండా ఒకసారి తాగిచూడు, బానిసైపోతావు అన్నాడు కిషోర్. అందుకే వద్దనేది, నాకు ఆ వాసనే నచ్చదు, ఇంకా కడుపులోకి వెళితే అంతే, తట్టుకోలేను అన్నాడు ఆదిత్య. ఆ మాటికి కిషోర్ ఆదిత్యవైపు ప్రేమగా చూసి, అందుకే బావా, నీకు నా అక్కని ఇచ్చాను. నాకు ఎన్ని అలవాట్లుండడం వల్నేమో అమ్మాయిలివ్వడానికి భయపడుతున్నారు. పెళ్లి కావట్లేదు బావా, అందుకే ఈరోజు నీకు మాట ఇస్తున్నాను బావా, నేను కూడా మందు తాగను అంటూ ఆదిత్య కళ్లలోకి చూశాడు కిషోర్. అందుకు ఆదిత్య నవ్వాడు. అప్పుడే శ్రావణి వచ్చి, వీడి మాటలు నమ్మకండి, వీడిలానే ఒట్లు వేస్తాడు, తర్వాత మళ్ళీ మామూలే, డేంజర్ వీడు అంది శ్రావణి. చూశావా బావా, అక్కయ్య నన్ను నమ్మట్లేదంటే ఇంక ఊర్లో అమ్మాయిలు ఎలా నమ్ముతారు చెప్పు? అందుకే బాధలో మందుకి అలవాటు పడిపోయాను. మొన్న మన ఇంట్లో అద్దెకి ఒక ఫ్యామిలీ వచ్చింది బావా, భార్యాభర్తలు. భార్య సూపర్ అందగత్తే, భర్త తారుడబ్బా, ఎలా చేసుకుందో ఏమిటో పాపం. అప్పుడే నాకు ఐడియా వచ్చింది, ఎలాగూ నాకు పెళ్లి కావట్లేదని ఆ పిల్లని కెలికాను. బావా అని మాట పూర్తి చేసేలోగా ఆదిత్య కిషోర్ చెంప పగలగొట్టాడు. కిషోర్ ఒక్కసారి షాకయ్యాడు. శ్రావణి కూడా అక్కడికి వచ్చి ఆశ్చర్యంగా చూసింది. ఆదిత్య ఇద్దరు వైపు చూసి, తర్వాత కిషోర్ వైపు చూసి, పక్కింటి పెళ్ళాన్ని వలలో వేసుకోడానికి నీకు సిగ్గులేదు. అరే, నేను బాగాలేదని మీ అక్కకి ఎవడైనా వలవేస్తే ఊరుకుంటావా? అందరినీ అక్కలా చెల్లెల్లా చూడాలి, అంతే, కాని మనసుల్ని బాధపెట్టకూడదు. నీలాంటివాణ్ణి నా ఇంట్లో కూడా రానివ్వను, పో బయటికి అంటూ కోపంగా అరిచాడు ఆదిత్య. ఆ మాటికి శ్రావణి ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది. కిషోర్ శ్రావణివైపు అవమానంగా చూస్తూ తల వంచుకుని, సారీ బావా అన్నాడు. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రావణి కిషోర్ వైపు చూసి, ఏమైందిరా నీకు, అలా మాట్లాడావు, ఇంక వెళ్ళిపో, కనపడకు అని చెప్పి ఆదిత్య దగ్గరికి వెళ్ళింది. ఆదిత్య కోపంగా తన ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. శ్రావణి ఆదిత్య ముందు కూర్చొని, ఐమ్ సారీ, వాడికి ఏం మాట్లాడాలో తెలీదు, వాడి తరపున నేను సారీ చెప్తున్నాను అంటూ ఆదిత్యాని తన గుండెకి దగ్గరగా తీసుకుంది. ఆదిత్య శ్రావణి కళ్ళలోకి చూసి, అలా చేయడం తప్పే కదా, నువ్వూ వంశీ ఎంత స్నేహంగా ఉంటున్నారు, అలా ఉండొచ్చు కదా అంటూ శ్రావణికి ఇండైరెక్ట్గా తన మనసులో బాధని చెప్పాడు ఆదిత్య. వంశీ అలాంటివాడు కాదు, నాకు నమ్మకం ఉంది అంది శ్రావణి. అప్పుడే కిషోర్ గొంతు సవరించుకున్నాడు. శ్రావణి కిషోర్ వైపు చూసి, ఇంకా ఉన్నావా, వెళ్ళు త్వరగా అంది శ్రావణి. కిషోర్ ఆదిత్యవైపు చూసి, నేను సరదాగా అన్నాను బావా, నాకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు, మొన్న అమ్మ ఏదో సంబంధం చెప్తే వద్దు అనేశాను. మందుతో పాటు నేను అమ్మాయిలను కూడా చూడడం మానేశాను. ఇంకా మన ఇంట్లో దిగిన మొగుడు పెళ్ళాళ్ళు, నాకు 20 సంవత్సరాలు పెద్ద, అంటే నాకు నాన్నమ్మ తాతయ్య అవుతారు. నాన్నమ్మని నేను డార్లింగ్ అని పిలుస్తూ ఆట పట్టిస్తాను, దానికి తాత నవ్వుటాడు. చూడు బావా, నోట్లో ఉన్నవన్నీ ఒక్కసారియే కనిపిస్తాయి బావా అని చెప్పగానే ఆదిత్య గట్టిగా నవ్వేశాడు. అది చూసి శ్రావణి కూడా నవ్వింది. ఇద్దరు నవ్వడం చూసి కిషోర్ కూడా నవ్వాడు. కిషోర్ నవ్వుతూ ఆదిత్య భుజం మీద చెయ్యి వేశాడు. ఆదిత్య కోపం నటిస్తూ కిషోర్ వైపు చూశాడు. కిషోర్ ఆదిత్యవైపు భయంగా చూసి ఆదిత్య భుజం మీద నుండి చెయ్యి తీశాడు. ఆదిత్య మళ్లీ నవ్వి కిషోర్ని పట్టుకొని, ఇంకెప్పుడు అలా మాట్లాడకు, మీ అక్కని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అన్నాడు. ఆ మాటకి శ్రావణి ఆదిత్యవైపు చూసి, నేను వెళ్లడం మీకు ఇష్టమేనా అని అడిగింది. ఇష్టమే, కాని నువ్వు లేకుండా ఉండలేను. నేను కూడా ఆఫీస్ పని మీద ఊరు వెళుతున్నాను, రావడానికి 1 నెల రోజులు పడుతుంది అన్నాడు ఆదిత్య. అవునా, సరే, జాగ్రత్త. మీకు తెలుసు కదా, జనవరి 30న నా పుట్టినరోజు, మీరు మీ అత్తగారి ఇంటికి రావాలి, వస్తారు కదా అని అడిగింది ఆదిత్య. ఆలోచించి వీడియో కాల్ చేస్తాను అన్నాడు. బావ ఎలాగైనా వస్తాడు, నేను రప్పిస్తాను కదా అన్నాడు కిషోర్. లేదురా, నాకు ఆ రోజు మీటింగ్ ఉంది, ఈసారి శ్రావణి పుట్టినరోజు మిస్సవుతాను, ప్రతిసారీ మిస్సవ్వలేదు, ఈసారి మిస్సవుతున్నాను, అందుకే నాకు బాధగా ఉంది అన్నాడు ఆదిత్య. శ్రావణి ఆదిత్యవైపు చూసి, బాధపడకండి, నెక్స్ట్ ఇయర్ పెద్ద గిఫ్ట్ ఇవ్వండి, నేను మీ దగ్గరే నా పుట్టినరోజు జరుపుకుంటాను అంది. పెద్ద గిఫ్ట్ నువ్విచ్చావు కదక్కా అన్నాడు కిషోర్.
శ్రావణి ఆశ్చర్యంగా కిషోర్ వైపు చూసి, నేను ఏమీ ఇవ్వలేదురా, మీ బావ దొరకడమే నాకు పెద్ద గిఫ్ట్, కానీ ఈసారి ఇంకో గిఫ్ట్ కావాలి అంటూ ఆదిత్య కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వింది శ్రావణి. ఆదిత్య శ్రావణి మాటలు అర్థం చేసుకుని, తప్పకుండా ఇస్తాను, నాకుని కూడా అలాంటి గిఫ్టే కావాలి అన్నాడు ఆదిత్య. ఆ మాట కిషోర్ కూడా అర్థం చేసుకుని, నాకు మేనకోడలే కావాలి అన్నాడు కిషోర్. కిషోర్, ఆదిత్య, శ్రావణి ఒకరినొకరు చూసుకుని ఉండిపోయారు. తరువాత శ్రావణి కిషోర్తో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆదిత్య మనస్సు కుదుటపడింది. కాని వంశీ నంబర్ శ్రావణి దగ్గర ఉంది. వంశీ శ్రావణికి కాల్ చేసి మాట్లాడుకుంటారేమో అని చిన్న అనుమానం ఉండిపోయింది ఆదిత్య మనసులో. మరుసటి రోజు ఆదిత్య ఆఫీస్కి వెళుతుంటే వంశీ కనిపించాడు. వంశీ ఆదిత్య వైపు చూసి, శ్రావణి లేదా అన్నయ్యా అని అడిగాడు. ఆదిత్య కోపంగా, శ్రావణి ఏవిటి, వదినా అని పిలువు, లేదంటే శ్రావణిగారు అని పిలువు, అంతేగాని ఏదో చొరవ తీసుకుని అలా పిలవకు అన్నాడు ఆదిత్య. వంశీ ఆశ్చర్యంగా చూసి, అదేమిటన్నయ్యా, నీకు తెలీదా, మా ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది. తను నన్ను ఏరా అని పిలుస్తుంది, నేను కూడా ఏమే అని పిలుస్తాను, అప్పుడు గారెందుకు, నువ్వే చెప్పు అన్నాడు వంశీ. ఆ మాటకి ఆశ్చర్యంగా వంశీవైపు చూసి, నువ్వు అంటుంది నిజమా, అంత చొరవగా పిలుచుకుంటారా అని అనుమానంగా అడిగాడు ఆదిత్య. ఫ్రెండ్స్ మధ్య అవన్నీ కామన్ అన్నయ్యా. సర్లే, శ్రావణి ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు వంశీ. తన పుట్టింటికి వెళ్ళింది, నేను ఊళ్ళో ఉండట్లేదు, ఆఫీస్ పనిమీద ఊరు వెళుతున్నాను, త్వరలోనే వచ్చేస్తాను అంటూ వంశీ కళ్లలోకి చూశాడు ఆదిత్య. వంశీ మోహంలో తనకన్నా ఎక్కువ బాధ కనిపించింది ఆదిత్యకి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన కారు దగ్గరికి వెళ్ళి శ్రావణి వంశీ మధ్య ఏదో ఉందన్నట్లు ఆలోచిస్తూ కార్లో కూర్చుని స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్లాడు ఆదిత్య. డ్రైవ్ చేస్తున్నాడే కాని తన ఆలోచనలన్నీ శ్రావణి మీదే ఉన్నాయి. తన ఊహలు కోటలు దాటుతున్నాయి. వంశీ శ్రావణికి మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ చూసి శ్రావణి ఆనందంతో రిప్లై ఇస్తుంది. ఇద్దరి మధ్య మెసేజ్ల వర్షం మొదలవుతుంది అనుకుని తన ఫోన్ వైపు చూశాడు. అప్పుడే శ్రావణి ఆదిత్యకి మెసేజ్ పెట్టింది. ఏం చేస్తున్నారు అని. కార్ డ్రైవ్ చేస్తున్నాను అని మెసేజ్ పెట్టాడు ఆదిత్య. మీతో మాట్లాడనా అని అడిగింది శ్రావణి. వెంటనే శ్రావణికి ఫోన్ చేశాడు ఆదిత్య. హలో హనీ అంది శ్రావణి. వంశీ నీకు ఫోన్ చేశాడా అని అడిగాడు ఆదిత్య. ఆ మాటకి శ్రావణిలో మౌనం. తరువాత శ్రావణి ఫోన్ కట్ చేసింది. ఆదిత్యలో అనుమానం మళ్లీ ప్రాణం పోసుకుంది. శ్రావణి నంబర్ బ్లాక్ చేసి కార్ స్పీడ్గా డ్రైవ్ చేశాడు. కారు వెళుతుందేగాని ఎటు వెళుతున్నాడు అర్థంకాలేదు ఆదిత్యకి. కోపంలో డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడానికి చూశాడు. కాని ఎందుకు ప్రాణం మీద తీపికొద్దీ ఏమీ చేయలేకపోయాడు. కారు ఒక పక్క ఆపి బ్లాక్ చేసిన శ్రావణి నంబర్ని అన్బ్లాక్ చేశాడు. శ్రావణి మళ్లీ ఫోన్ చేసింది కాని ఆదిత్య ఫోన్ తీయలేదు. ఆఫీస్కి వెళ్లిన ఆదిత్య మనస్సు వర్క్ మీద పెట్టలేకపోయాడు. అప్పుడే ఆదిత్య ఫ్రెండ్ నగేష్ ఆదిత్య దగ్గరికి వచ్చి, ఏమైంది గురూ, అలా ఉన్నావు, మా చెల్లి గుర్తుకు వస్తుందా అని అడిగాడు. లేదురా, నాకే కొంచెం ఒంట్లో బాగాలేదు అన్నాడు ఆదిత్య. మరి అలాంటప్పుడు ఆఫీస్కెందుకు వచ్చావు, సరే పద అలా బయటకెళ్దాం అన్నాడు నగేష్. బయటకు నా వల్ల కాదు, నేను రాలేను అన్నాడు ఆదిత్య. అలా ఆడంగి మాటలు మాట్లాడకు, నాకు చిర్రెక్కుతుంది అన్నాడు నగేష్. ఆదిత్య ఏమీ మాట్లాడకుండా నగేష్ చెప్పిన చోటకి వెళ్లాడు. నగేష్ మందు తాగుతూ, మగాడికి ఉండవలసిన ఒకే ఒక్క అలవాటు నీకు లేదు, ఆడవాళ్లు కూడా తాగుతున్నారురా, ఇది తాగితే అన్ని బాధలు మర్చిపోయి కొత్త ప్రపంచంలోకి వెళ్తావు అన్నాడు నగేష్. ఆదిత్య తల వంచుకున్నాడు. నగేష్ ఇంకో గ్లాస్ మందుపోసి, నీకు చెప్పుకోరని సమస్యలు ఉంటాయి, అలాంటి సమస్యలు చెప్పుకోవాలంటే ఈ మందేరా నీకు ధైర్యమిస్తుంది అన్నాడు నగేష్. నగేష్ ఇంకో పెగ్గు తాగుతూ, నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా, నా భార్య నన్ను కాదని నా పక్కింటివాడితో లేచి వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఎవరికి చెప్పుకున్నా లోకులు నాలో మగతనం లేదని ఏడిపించారు. నాకు మగతనం లేక కాదు, నాకు అందం లేక, అది చూసి నా భార్య బరి తెగించి వెళ్ళిపోయింది అంటూ ఇంకో పెగ్గు తాగి ఏడ్చాడు నగేష్. అప్పుడే ఆదిత్య బాటిల్ మందు తాగేసి నగేష్ వైపు చూసి, అదేరా నా ప్రాబ్లం, నా భార్యని ఒకడు ప్రేమిస్తున్నాడురా, వాడు కూడా నా పక్కింట్లోనే ఉంటాడు, వాణ్ణి చంపేస్తాను, వరే వంశీ వస్తున్నాన్రా నిన్ను చంపడానికి అంటూ ఏడుస్తూ నగేష్ ఒడిలో పడిపోయాడు. తర్వాత ఇంటికి వెళ్ళి శ్రావణి పుట్టినరోజని శ్రావణికి వీడియో కాల్ చేశాడు ఆదిత్య. శ్రావణి ఫోన్ ఎత్తి, హాయ్ హనీ అంది. ఆదిత్య మత్తులో, హ్యాపీ బర్త్డే శ్రావణి, మై బ్యూటిఫుల్ వైఫ్ అన్నాడు ఆదిత్య.
అప్పుడే వంశీ కేక్ తీసుకుని వచ్చి శ్రావణి మొహానికి రాసి, శ్రావణి ఇదే నా గిఫ్ట్ అంటూ కేక్ మొత్తం శ్రావణి మొహానికి రాశాడు. శ్రావణి టేబుల్ మీద పెట్టిన ఫోన్ తీసుకుని, ఒరేయ్ నా హనీతో మాట్లాడకుండా ఏమిట్రా ఈ పని, వదలురా అని అరిచింది. వంశీ ఇంకా కేకు రాస్తూ, నాకు చెప్పకుండా వెళ్ళావు కదా, అందుకే ఈ కోపం అన్నాడు వంశీ. ఆదిత్య వెంటనే ఫోన్ ఆఫ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆదిత్య తాగింది మొత్తం దిగిపోయింది. ఆ రోజు వరకు నమ్మలేని తన భార్య ప్రేమ కథ నిజమేనని అనుకుని ఒక నిర్ధారణకి వచ్చాడు ఆదిత్య. తన భార్య తన చేతులు జారిపోయింది అని బాధతో గట్టిగా ఏడ్చాడు ఆదిత్య. మరుసటి రోజు ఆఫీసు నుండి ఇంటికి రాగానే ఆదిత్యకి ఎదురుగా వంశీ కనిపించాడు. వంశీని చూడగానే ఒళ్ళు కంపరం ఎక్కిపోయింది ఆదిత్యాకి. పళ్ళు కొరుకుతూ వంశీవైపు చూసి కోపాన్ని ప్రదర్శించబలేక కళ్ళు మూసుకుని ఒక 2 నిమిషాలు ఆగి కోపాన్ని తగ్గించుకుని కళ్ళు తెరిచి వంశీవైపు చూసి, హాయ్ వంశీ అని పలకరించాడు. వంశీ నవ్వుతూ ఆదిత్య దగ్గరకు వచ్చి, అన్నయ్య నిన్న శ్రావణి పుట్టినరోజుకి మంచి కామెడీ చేశాను తెలుసా? శ్రావణి షాక్. అసలు ఇలాంటి ట్విస్ట్ శ్రావణి లైఫ్లో చూసి ఉండడు. నువ్వు కూడా ఇలాంటి థ్రిల్ చేసుండవు తెలుసా అన్నాడు నవ్వుకుంటూ. వంశీ నవ్వు ఆదిత్యకి వికారంగా కనిపిస్తుంది. కాని వంశీతో పాటు తను కూడా లేని నవ్వుని నటిస్తూ ఇంట్లోకి వెళ్లాడు. వంశీ కూడా ఆదిత్య వెనకే ఇంట్లోకి వచ్చి, శ్రావణి లేకపోవడం వలన ఇల్లు చూడు ఎలా ఉందో అంటూ సోఫాలో కూర్చున్నాడు. ఆదిత్య వంశీ ముందు కూర్చుని, శ్రావణి అడ్రస్ నీకెలా తెలుసు అనడిగాడు. ఆదిత్య కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ, ఎలా తెలియడమేమిటి, శ్రావణి చెప్పింది. తన బర్త్డే కూడా నాకు చెప్పింది. వెళ్ళి శ్రావణికి సడన్ సర్ప్రైజ్ చేశాను అన్నాడు వంశీ. ఓ అవునా, గ్రేట్. మీ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తుంది. గుడ్, కీపిటప్ అన్నాడు ఆదిత్య. అంతేకదా అన్నయ్య, తనకి నీతో పెళ్లి కాకపోయుంటే భలే ఉండేది అన్నాడు వంశీ తన్మయత్వంలో. ఆదిత్య ఆశ్చర్యంగా చూసి ఇంకా కోపాన్ని దిగమింగుతూ వంశీని ఏదోపటి చెయ్యాలని కొంచెం ఆలోచించి వంశీవైపు చూసి, నీకు మంది తాగడం అలవాటుందా అనడిగాడు ఆదిత్య. ఒకప్పుడుండేదన్నయ్యా, కంపెనీ లేక తాగడం మానేశాను. నీకలవాటుందా అనడిగాడు వంశీ. ఆల్రెడీ నా దగ్గర స్టాకుంది అన్నాడు ఆదిత్య చిన్నగా నవ్వుతూ. వంశీ ఆదిత్య కళ్లలోకి చూసి, నీకు అలవాటు ఉన్నట్లు శ్రావణికి తెలుసా అనడిగాడు వంశీ. నేను తాగుతూ ఉంటే శ్రావణికి చాలా ఇష్టం అంటూ వంశీకి అబద్ధం చెప్పాడు ఆదిత్య. ఆ మాటకి వంశీలో ఉత్సాహం పొంగిపొర్లింది. ఆదిత్యకి దగ్గరగా వచ్చి, అయితే ఇంకేం, నేను రెడీ, కుమ్మేద్దాం అన్నాడు వంశీ ఉత్సాహంగా. ఆదిత్య తన కారు దగ్గరికి వెళ్లి ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కారులో దాచి ఉంచిన విస్కీ బాటిల్ తీసుకుని వచ్చి వంశీ ఎదురుగా పెట్టి వంశీ ముందు కూర్చుని వంశీ కళ్లలోకి చూసి, ఈ బాటిల్ నాకు శ్రావణి మీద ఉన్న ప్రేమ. నేను తనని చూస్తూ శ్రావణి మీద ప్రేమని నాలో నింపుకుంటాను. అప్పుడు శ్రావణి ఉన్నా లేకపోయినా నాకు తనకనిపిస్తుంది. ఇప్పుడిది నీతో పంచుకున్నాను. సో మనకీ హాఫ్ అని చెప్పి వంటగదిలోకి వెళ్ళినట్లు వెళ్ళి పక్కన చాటుగా నిలబడి వంశీవైపు చూశాడు. వంశీ అటూ ఇటూ చూసి పక్కకి తిరిగి వంటగదివైపు చూసి, అన్నయ్యా స్టఫ్ చేస్తున్నావా? అదిరిపోవాలి మరి. కారం మసాలా బాగా పట్టించి చికెన్ చెయ్యి బాటిల్ వైపు చూస్తూ అన్నాడు. వంశీ ఎదురుగా బాటిల్ను గుండెకి హత్తుకొని మూత తెరిచి వాసన చూసి, ఈరోజు ఈ బాటిల్ నాది అంటూ మొత్తం బాటిల్ మంచినీళ్ళు తాగినట్లు తాగేశాడు వంశీ. ఆదిత్య అది చూసి, నాకు అదే కావాలి. ఇప్పుడు నీ మనసులో శ్రావణి మీద నీకే అభిప్రాయముందో తెలుసుకోవచ్చు అంటూ పక్కనే తినడానికి ఉంచిన స్టఫ్ చిప్స్ పట్టుకుని వంశీ ముందుకు వచ్చాడు ఆదిత్య. వంశీ మత్తులో ఆదిత్యవైపు చూసి, ఎదురుగా బాటిల్ వైపు చూసి, ఖాళీగా పడున్న బాటిల్ వైపు చూసి వికటంగా నవ్వి, ఈరోజు మీ శ్రావణి నాది అయిపోయింది అన్నయ్య, మొత్తం నేనే తాగేశాను అని శ్రావణిని నేనే తాగేశాను అంటూ బాటిల్ చేతిలోకి తీసి గుండెలకి హత్తుకున్నాడు వంశీ. ఆదిత్య వంశీ ముందు కూర్చుని, శ్రావణి మీద నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు. వంశీ వికటంగా నవ్వి, నువ్వు లేకపోతే శ్రావణి నాది అన్నయ్యా. ఇంకో విషయం, శ్రావణికి నన్నంటే ప్రాణం. యునో, నన్ను బుజ్జి అని పిలుస్తుంది. మొన్న శ్రావణి పుట్టినరోజుకి గంటకొక గిఫ్ట్ ఇచ్చానన్నయ్యా. అంతేకాదు, గంటకొక కేకిచ్చాను. కేక్తో తనకి అభిషేకం చేస్తుంటే శ్రావణి మురిసిపోయి, థాంక్యూ బుజ్జీ, ఈ పుట్టినరోజు నేనెప్పుడూ మర్చిపోను అంది. అన్నయ్యా, అసలు ఈరోజు ఇంటికి వస్తే నా మనసులో ప్రేమని తనకి చెప్పేయాలని అనుకున్నానన్నయ్యా అంటూ నవ్వాడు వంశీ. ఆ మాటకి ఆదిత్య ఒళ్ళు చల్లబడిపోయింది. బాధతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వంశీవైపు చూస్తూ ఏడవలేక నవ్వుతూ, మరి నా పరిస్థితి ఏమిటి మాటలు తడబడుతూ అడిగాడు ఆదిత్య. ఆ మాటకి నవ్వి, అందయ్యా,
నువ్వు శ్రావణిని మర్చిపో ప్లీజ్. మా ప్రేమ కోసం శ్రావణిని వదిలేయాలి. డివోర్స్ ఇచ్చెళ్ళి అంటూ నిద్రలోకి జారుకున్నాడు వంశీ. వంశీ ముందుకు వచ్చి వంశీని లేపాడు ఆదిత్య. వంశీ నిద్రలోకి వెళ్ళిపోయాడు. వంశీ ముందు కూర్చుని శ్రావణిని ప్రేమించి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని అన్యోన్యంగా సంసారం చేసుకుంటూ ఉంటే మా జీవితం మధ్యలోకి వచ్చి శ్రావణిని నా నుండి విడదీస్తావారా? అరే పిచ్చిగాస్కెల్, నా భార్య అంటే నాకు ప్రాణంరా, నా శ్రావణీరా, నా శ్రావణి, నా శ్రావణి మనసు మార్చి నాకు ఎంత ద్రోహం చేశావురా? నువ్వు నాశనమైపోతావురా, నువ్వు నాశనమైపోతావ్, యు బ్యాస్టర్డ్ అంటూ ఆ రాత్రంతా ఏడ్చాడు ఆదిత్య. ఉదయమయింది. వంశీకి మేలుకోవచ్చి కళ్ళు తెరిచి ఆదిత్యవైపు చూసి అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నాడు. ఆదిత్య వంశీవైపు కోపంగా చూసి ఏదో చెప్పబోయాడు. అప్పుడే బయటనుండి వంశీ అని పిలుపు వినగానే ఆ అమ్మా వస్తున్నాను అంటూ ఆదిత్యవైపు చూసి బాయ్ అన్నయ్య అని వెళ్ళిపోయాడు. ఆదిత్య పక్కనే ఉన్న ఖాళీమందు బాటిల్ని కోపంగా చూసి చేత్తో ఒక దెబ్బలో పగలగొట్టేశాడు. ఆదిత్య చేతునిండా రక్తం కారుతుంటే ఆ రక్తాన్ని చూసి ఏడుస్తూ అక్కడే కూర్చుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. ఆదిత్య ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి శ్రావణి వచ్చింది అనుకుని ఇంట్లోకి అడుగుపెట్టబోయాడు. అప్పుడే శ్రావణి వంశీ నవ్వులు వినిపించాయి. ఆదిత్య ముందుకు అడుగువేస్తూ ఒకసారి వెనక్కు అడుగువేసి ఇద్దరి మాటలు వినాలని అనుకున్నాడు. అప్పుడే శ్రావణికి అనుమానం వచ్చి సోఫాలో నుండి లేచివచ్చి ఆదిత్యవైపు చూసి హనీ అని ఆదిత్య ముందుకు వచ్చి ఆదిత్యాని కౌగిలించుకుంది. ఆదిత్య శ్రావణిని పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి వాష్రూంకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని హాల్లోకి వచ్చి నాకు పని ఉంది, నేను ఇంటికి లేటుగా వస్తాను, నువ్వు తిని పడుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. శ్రావణి ఆదిత్య అలా వెళ్ళిపోవడం చూసి వంశీవైపు చూసి అక్కడే సోఫాలో కూర్చుని ఆదిత్యకి ఏమైంది, ఎందుకు నన్ను చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు మనసులో అనుకుంటూ వంశీవైపు చూసింది. వంశీ నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు. కాని శ్రావణి చెవికి అవి వినిపించట్లేదు. వంశీ ఉన్నానా? ఆదిత్య ప్రైవేసీకి వంశీ అడ్డు వస్తున్నాడు. వంశీని దూరం చెయ్యాలి. అస్తమాను వంశీ నాతోనే ఉంటున్నాడు. నా భర్తే కాదు, ఆదిత్య స్థానంలో వేరే ఎవరైనా ఉంటే వంశీని నన్ను అనుమానిస్తారు. కాని ఆదిత్య మంచితనం వలన నన్నూ వంశీని కూడా ఏమీ అనలేకపోతున్నాడు అని ఆలోచించి తన బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. వంశీ ఎంత పిలిచినా తలుపు తెరవలేదు శ్రావణి. వంశీ ఏవీ మాట్లాడకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు. సిగరెట్ వెలిగించి శ్రావణికి ఏమైంది, ఇంకొంచెం చనువుగా ఉంటే శ్రావణి నాదే కదా, ఆదిత్య నుండి శ్రావణిని దూరం చేసే వరకు వచ్చాను, కాని శ్రావణి నాకు దగ్గర అవ్వాలంటే శ్రావణిని నా వశం చేసుకోవాలి అనుకున్నాడు వంశీ. ఆ రోజు రాత్రి ఆదిత్య ఇంటికి రాలేదు. శ్రావణి ఆదిత్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆదిత్య ఫోను ఎత్తలేదు. ఆ రాత్రి మంచులో బీచ్ ముందు కూర్చుని తనలో తానే ఏడుస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు. శ్రావణి వంశీని కలిపి తను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే వంశీకి ఫోన్ చేశాడు. వంశీ ఫోనెత్తి అన్నయ్య అన్నాడు. వంశీ, నీకు శ్రావణిని ఇచ్చి పెళ్లి చేస్తాను, కాని నాకొక నెల టైమివ్వు అని చెప్పి ఫోన్ కట్ చేసి ఏడుస్తూ మధ్యలో నవ్వుకుంటూ కార్ తీసుకుని ఇంటివైపు డ్రైవ్ చేశాడు. ఇంటికి వచ్చిన ఆదిత్య శ్రావణి దగ్గరికి వచ్చి శ్రావణి ముందు నిలబడి హాయన్ పలకరించాడు. శ్రావణి ప్రేమగా చూసి ఆదిత్యని కౌగిలించుకుని ఏడుస్తూ నేను వచ్చినా నన్ను పట్టించుకోకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగింది శ్రావణి. లేదు, ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉంటే అలా వెళ్ళవలసి వచ్చింది అంటూ అబద్ధం చెప్పాడు ఆదిత్య. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆ రోజు వీడియో కాల్ తర్వాత నాకు ఫోన్ కూడా చెయ్యలేదు, నా మీద కోపమా అని అడిగింది శ్రావణి. లేదు, నువ్వంటే అంటూ ఆగిపోయాడు. ఒక్కసారి ఆదిత్య కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. శ్రావణి ప్రేమబంధం నుండి విడిపించుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శ్రావణి ఆదిత్య గదిలోకి వచ్చి లేదు, నేనంటే అని ఆపేశావే అని చెప్పు, మీకు నన్నంటే ఇష్టం లేదా, ప్రేమ లేదా అని అడిగింది శ్రావణి. ఆదిత్యవైపు చూడకుండా లేదు అనుకుని ఏడ్చేశాడు ఆదిత్య. శ్రావణి ఆదిత్యను పట్టుకుని లేదా, ఏమైంది ఆదిత్య, ఎందుకు లేదు, నేనేం తప్పు చేశాను అని ఒక్కసారి నా మొహం వైపు చూడు ప్లీజ్ అని అడిగింది శ్రావణి. ఆదిత్య శ్రావణి వైపు చూసి గట్టిగా నవ్వేసి లేదు, నిన్ను ఏడిపించాలని ఇలా చేశాను, నా కళ్లలో వచ్చిన కన్నీళ్లు నిజం కాదు అన్నాడు ఆదిత్య. నువ్వు కూడా వంశీలా ప్రవర్తిస్తున్నావా అని అడిగింది శ్రావణి. వంశీ మాట వినగానే ఆదిత్యకి కోపం వచ్చింది. కాని శ్రావణి ముందు కోపం ప్రదర్శించకూడదు అనుకుని అవునా, వాడిక్కూడా నా బుద్ధిలే వచ్చాయా, నాలో వాడు కనిపిస్తాడా అని అడిగాడు ఆదిత్య. శ్రావణి ఆదిత్య పక్కన కూర్చుని
వాడు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది. నీకోసమని నా పుట్టినరోజున మీకిష్టమైన కలర్ బ్లూ చీర కట్టుకుని మీకు కనిపించాలని అనుకున్నాను. వాడికి నా ఇంటి అడ్రస్ ఎలా తెలిసిందో సరాసరి ఇంటికొచ్చేశాడు. వచ్చినవాడు 24 గిఫ్ట్స్ ఇచ్చాడు, 24 కేక్స్ ఇచ్చాడు. కేక్స్ నా మొహం నిండా రాసేసి నీకిష్టమైన చీరని పాడు చేసేశాడు. అది చూసి తమ్ముడు నన్ను ఇంట్లో పెట్టేసి తలుపు తాళం వేసి వంశీని పంపించేశాడు అని చెప్పింది శ్రావణి. కిషోర్ వంశీని కోపంగా పంపించేశాడా అని అడిగాడు ఆదిత్య. వాడి గురించి నీకు తెలుసు కదా, చాలా కోపం వాడికి. వంశీని కొట్టబోయాడు కూడా, కాని నా మొహం చూసి వెళ్ళిపోయాడు వంశీ అంది శ్రావణి. ఓ, నీకూ వంశీకి మంచి అండర్స్టాండింగ్ ఉందే అని అడిగాడు ఆదిత్య. శ్రావణి ఆదిత్య కళ్లలోకి చూసి నాకు నీకన్నా ఇంపార్టెంట్ ఎవ్వరూ కాదు అని అంది. నిజమే, కాని వంశీకి నీకు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నాను అంటూ శ్రావణి వైపు చూశాడు. శ్రావణి ఆదిత్య కళ్లలోకి చూసి ఏదో చెప్పబోయింది. అప్పుడే వంశీ అక్కడికి వచ్చాడు. శ్రావణి వంశీవైపు చూసి అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. వంశీ శ్రావణి వైపు చూసి తరువాత ఆదిత్య వైపు చూసి, అన్నయ్యా, నిన్నను నైట్ చెప్పింది నిజమేనా? శ్రావణికి వినపడకుండా నెమ్మదిగా అడిగాడు వంశీ. ఆదిత్య వంశీ కళ్లలోకి చూసి, నిజమే, కాని నువ్వు నేను చెప్పినట్లు వినాలి. అంతవరకు శ్రావణికి విషయం తెలియకూడదు అన్నాడు ఆదిత్య. ఓ అన్నయ్యా, నువ్వు సూపర్ అసలు. సరే, నువ్వు ఎలా డ్రైవ్ చేస్తే అలా నడుస్తాను. ఈలోగా నేనన్నీ రెడీ చేసుకుంటాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు వంశీ. వంశీ వెళ్లాడని తెలిసి శ్రావణి తన గదిలో నుండి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుని, వెళ్ళాడా, ఒక శాపంలా తయారయ్యాడు నాకు అంటూ ఆదిత్య కళ్లలోకి చూసింది. ఆదిత్య శ్రావణి వైపు చూసి, సరే రెడీ అవ్వు, అలా బయటికి వెళ్ళి వద్దాం. బయటికి వెళితే నా మనసు కుదుటపడుతుంది అన్నాడు ఆదిత్య. అవునా, సరే, ఇదిగో నేను రెడీ అయి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది శ్రావణి. కొద్దిసేపటికి ఆదిత్య శ్రావణి ఇద్దరూ రెడీ అయి బయటకు వెళ్లారు. ముందుగా శ్రావణిని గుడికి తీసుకుని వచ్చాడు. శ్రావణిని ఆలయం దగ్గర కూర్చోపెట్టి కొబ్బరికాయ తీసుకుని వస్తానని చెప్పి వెళ్లాడు. అప్పుడే వంశీ శ్రావణి దగ్గరికి వచ్చి హాయని పలకరించాడు. శ్రావణి ఆశ్చర్యంగా వంశీవైపు చూసి, నువ్వా, నువ్వెందుకిక్కడికి వచ్చావు? ఇక్కడ కూడా నన్ను వదలవా? అసలే ఆదిత్యకి నీమీద అనుమానం కలిగింది. ఇప్పుడు ఆదిత్య వస్తే నీమీద చేయి చేసుకోవడం తప్పదు అంది శ్రావణి. అయ్యో, ఏమిటిది శ్రావణి? ఈ రోజు నా పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజున ఆలయానికి రావడం నాకు అలవాటు. అది కూడా నాకు ఈ ఆలయమంటే చాలా ఇష్టం. ఈ ఆలయంలో దేవత నన్ను కరుణిస్తే నీకు మంచి పార్టీ ఇస్తాను. సాయంత్రం నువ్వు అన్నయ్య రెడీగా ఉండండి అన్నాడు వంశీ. అప్పుడే ఆదిత్య కొబ్బరికాయ పట్టుకుని వంశీ ముందు వచ్చి హ్యాపీ బర్త్డే వంశీ అని విష్ చేశాడు ఆదిత్య. శ్రావణి ఆదిత్య వైపు చూసి ఆశ్చర్యంగా అక్కడి నుండి లేచి వెళ్లబోతుంటే ఆదిత్య శ్రావణి చెయ్యి పట్టుకుని వెనక్కు లాగాడు. శ్రావణి ఒక్కసారి అదుపు తప్పి వంశీమీద పడింది. అది చూసి ఆదిత్య గట్టిగా నవ్వాడు. శ్రావణి ఆదిత్య వైపు చూసి, నేను వెళ్ళిపోతాను అంది. ఎక్కడికి? మనం గుడికి ఎందుకు వచ్చాము? దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అన్నాడు ఆదిత్య. శ్రావణి తప్పదు అన్నట్లు గుడిలోకి వచ్చి దేవుడి ముందు నిలబడింది. వంశీ శ్రావణి పక్కన నిలబడ్డాడు. ఆదిత్య శ్రావణికి కొంచెం వెనక నిలబడ్డాడు. శ్రావణి ఆదిత్య వైపు చూసి తన పక్కన నిలబడేలా చేసింది శ్రావణి. ఆదిత్య శ్రావణి పాదాలు ఒకే క్రమంలో ఉండేలా చేసింది శ్రావణి. అప్పుడే పూజారి శతగోపం పెడుతూ ముందు వంశీకి పెట్టాడు, తరువాత శ్రావణికి పెట్టాడు. ఆదిత్యకి శతగోపం పెట్టే సమయానికి ఎవరో ఆదిత్య అని పిలవగానే ఆదిత్య వెనక్కు తిరిగి తన ఫ్రెండు రావడం చూసి, అరే నువ్వా అని వెళ్ళిపోయాను. పూజారి ఆదిత్యకి శతగోపం పెట్టలేదు. ఆదిత్య అతని ఫ్రెండుతో మాట్లాడుతూ శ్రావణిని పట్టించుకోలేదు. వంశీ శ్రావణి వైపు చూసి, ప్రతి పుట్టినరోజు ఏదో కొత్తదనం కావాలి అని అనుకున్నాను. ఈసారి నీ పక్కన నిలబెట్టాడు దేవుడు శ్రావణి. ఇప్పుడు దేవుడి ముందు చెప్తున్నాను, ఐ లవ్ యూ శ్రావణి. నీకు నేను ఇష్టముంటే నాతో వచ్చాయి, నిన్ను ఆ దేవతలా చూసుకుంటాను అంటూ దేవుడికి దండం పెట్టుకున్నాడు వంశీ. పూజారి ఇద్దరిమీద అక్షింతలు వేశాడు. ఆ అక్షింతలు చూసి శ్రావణి వంశీవైపు చూసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అప్పుడే ఆదిత్య రాగానే పూజారి ఆదిత్యకి శతగోపం పెట్టి అక్షింతలు వేశాడు. శ్రావణి ఆదిత్య వైపు చూస్తూ ఉండిపోయింది. ఆదిత్య ఆలయం నుండి బయటకు వెళ్లడం చూసి వెనుకే వెళ్లి హనీ అని పిలిచింది. మీతో ఒక మాట మాట్లాడాలి అంది శ్రావణి. ఇక్కడ కాదు, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి, అక్కడే అన్ని మాటలు సరేనా అంటూ ఆదిత్య కార్లో కూర్చున్నాడు. శ్రావణి కూడా కార్లోకొచ్చింది. వంశీ కూడా వచ్చి వెనుక సీట్లో కూర్చున్నాడు. శ్రావణి వంశీ వైపు చూసి తర్వాత ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య వంశీ వైపు చూసి, వచ్చావా? గుడ్. నాకు హెల్ప్ చేస్తావా? నాకు వర్క్ ఉంది, ఆన్లైన్లో చేసుకోవాలి.
నువ్వు కార్ డ్రైవ్ చేస్తావా అని అడిగాడు. హో, కార్ డ్రైవింగ్, ఐ లవ్ కార్ డ్రైవింగ్ అంటూ ముందుకు వచ్చి శ్రావణి పక్కన కూర్చుని కార్ డ్రైవ్ చేశాడు. శ్రావణికి ఆదిత్య పెళ్ళైన కొత్తలో చెప్పిన ఒక మాట గుర్తుకు వచ్చింది. శ్రావణి, ఈ కార్ నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది నువ్వన్నమాట. నా కారు నువ్వు ఒక్కటే. ఈ కారు నేనే డ్రైవ్ చేయాలి, లేదంటే నువ్వే డ్రైవ్ చేయాలి అనే మాట గుర్తుకు వచ్చింది శ్రావణికి. వెనక్కు తిరిగి ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. కాని ఆదిత్య ల్యాప్టాప్లో తన పెళ్లి ఫొటోస్ చూసుకుంటున్నాడు. వంశీ కార్ డ్రైవ్ చేస్తూ శ్రావణి వైపే చూస్తున్నాడు. శ్రావణి మౌనంగా కూర్చుని ఉంది. సినిమా థియేటర్కి వచ్చి కార్ పార్క్ చేసి టికెట్స్ తీసుకుని కూర్చున్నారు. శ్రావణి పక్కనే వంశీ ఆదిత్య కూర్చున్నారు. శ్రావణి ఎవరివైపు చూడకుండా మౌనంగా సినిమా చూస్తుంది. కాని వంశీ పక్కన కూర్చోవడం తనకి ఇష్టం లేదు. అప్పుడే ఆదిత్య ఫోన్ రింగ్ అయింది. ఆదిత్య ఫోన్ వైపు చూసి లేచి బయటికి వెళ్ళిపోయాడు. వంశీ శ్రావణి వైపు చూసి, చూసావా శ్రావణి, దేవుడు మన ప్రేమని ఎలా కలుపుతున్నాడు? ఆదిత్యని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో. నీకు నాలాంటి అందమైన అబ్బాయి దొరకడం నీ అదృష్టం. నీ పక్కన నిలబడగానే దేవుడే మన జంటని చూసి మురిసిపోయాడు శ్రావణి. అందుకే మనమీద అక్షంతలు వేశాడు. అవి అక్షంతలు కాదు, తలంబ్రాలు అంటూ సినిమా మొత్తం మాట్లాడుతూనే ఉన్నాడు వంశీ. సినిమా పూర్తవ్వగానే వంశీ శ్రావణి చేయబట్టుకుని బయటకు తీసుకువచ్చి, నిజం శ్రావణి, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. ఐ లవ్ యూ శ్రావణి అన్నాడు వంశీ. ఆదిత్య ఫోన్ కట్ చేసి శ్రావణి వైపు చూసి ఇంటికి వెళ్దామా అని అడిగాడు. శ్రావణి ఇంటికి వెళ్దామన్నట్లు మౌనంగా తల ఊపింది. అది చూసి, అన్నయ్య, నా బర్త్డే పార్టీ అన్నాడు వంశీ. ఆదిత్య వంశీ వైపు చూసి, అవును కదా, చాలా ఆకలిగా ఉంది. కాని ఒక షరతు, ఇది నీ బర్త్డే, కానీ పార్టీ బిల్ నాది అన్నాడు ఆదిత్య. ముగ్గురు హోటల్కి వెళ్లారు. మళ్ళీ వంశీనే కార్ డ్రైవ్ చేశాడు. వంశీ ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపాడు. శ్రావణి ఆ రెస్టారెంట్ వైపు చూడలేదు. వంశీ వైపు కోపంగా చూస్తుంది. ఆదిత్య కార్లో నుండి బయటకు దిగి రెస్టారెంట్ వైపు నడిచాడు. వంశీ శ్రావణి కూర్చున్న వైపు కార్ డోర్ తెరిచి, ప్లీజ్ శ్రావణి, నా ప్రపోజల్ యాక్సెప్ట్ చెయ్యవా అని అడిగాడు. అప్పుడే ఆదిత్య శ్రావణి దగ్గరికి వచ్చి, రా శ్రావణి, బాగా ఆకలిగా ఉంది అన్నాడు. ఆదిత్య వైపు అనుమానంగా చూసి కార్లో నుండి దిగి ఆదిత్య వెనకే నడిచింది. వంశీ శ్రావణి వైపు చూస్తూ శ్రావణి వెనకే నడిచాడు. ముగ్గురు హోటల్కు వెళ్ళి కూర్చున్నారు. ఆదిత్య పక్కన శ్రావణి కూర్చుంది. శ్రావణికి ఎదురుగా వంశీ కూర్చున్నాడు. వంశీ శ్రావణివైపు చూసి చిన్నగా నవ్వుతున్నాడు. ఆదిత్య శ్రావణివైపు చూసి, శ్రావణి, నీకు ఆవకాయ పప్పు అంటే ఇష్టం కదా అని అడిగాడు ఆదిత్య. వంశీ ఆదిత్య వైపు చూసి, ఏమిటి, నా బర్త్డేకి హోటల్కు వచ్చింది పప్పు ఆవకాయ తినడానికా? అలా ఏం కుదర్దు. ఈరోజు మటన్, చికెన్, ఫిష్ అన్నీ కలిసి తినాల్సిందే అన్నాడు వంశీ. శ్రావణి ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య శ్రావణి వైపు చూసి, శ్రావణి వెజిటేరియన్, ఇంతవరకు తను నాన్ వెజ్ తినలేదు. తనకిష్టమైంది ఈ పప్పు ఆవకాయ అన్నాడు ఆదిత్య. శ్రావణి తల వంచుకుని కూర్చుంది. వంశీ శ్రావణి వైపు చూసి, అవునా, అయితే నేను కూడా వెజ్గా మారిపోతాను అన్నాడు వంశీ. ఆ మాటికి శ్రావణి కోపంగా వంశీవైపు చూసింది. ఆదిత్య వంశీవైపు చూసి, నువ్వేం నీ అలవాటు మార్చుకోవద్దు. తను మొదటి నుండి వెజిటేరియన్, నేను మాత్రం నాన్ వెజ్ తింటాను. నువ్వు నాకు కంపెనీ ఇవ్వాలి కదా అని అడిగాడు ఆదిత్య. హో అన్నయ్యా, నీకోసమైతే ఇస్తాను, కానీ ప్రతి బర్త్డే నేను నాన్ వెజ్ తినను అన్నాడు వంశీ. హో అవునా, గ్రేట్, నీలాంటి మనిషి నా శ్రావణికి ఫ్రెండ్గా దొరకడం చాలా అదృష్టం అన్నాడు ఆదిత్య శ్రావణి వైపు చూస్తూ. ఆ మాటకి శ్రావణి ఆదిత్య వైపు కోపంగా చూసింది. ఎప్పుడూ ఆదిత్య వైపు అలా చూడలేదు శ్రావణి. అసలు శ్రావణి దొరకడం నా అదృష్టం అన్నయ్యా అన్నాడు వంశీ. ఆదిత్య నిజమా అంటూ నవ్వాడా. అప్పుడే బేరర్ అక్కడికి వచ్చి, ఆర్డర్ ప్లీజ్ అన్నాడు. వంశీ బేరర్ వైపు చూసి, ఒక పప్పు, అందులో నెయ్యి, కొంచెం ఆవకాయ, 3 ప్లేట్స్
అన్నాడు వంశీ. ఆ మాటికి బేరర్ నవ్వాడు. వంశీ కూడా నవ్వి, నువ్విన్నది నిజమే. పప్పు, ఆవకాయ కలిపిన వెజ్ మీల్స్ 3 ప్లేట్స్ అన్నాడు వంశీ మళ్ళీ. ఓకే అంటూ వెళ్ళిపోయాడు బేరర్. ఆదిత్యకి మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఆదిత్య శ్రావణి వైపు చూసి, మేనేజర్ ఫోన్ చేశాడు. నువ్వు తింటూ ఉండు, నేనొచ్చేస్తాను అంటూ బయటకు వెళ్ళాడు ఆదిత్య. శ్రావణి వంశీవైపు చూసింది. వంశీ చిన్నగా నవ్వి, చూశావా, దేవుడు మనల్ని ఆ ఫోన్ రూపంలో ఎలా దగ్గర చేస్తున్నాడు? మనకి ఆల్రెడీ రాసే ఉంచాడు శ్రావణి. నువ్వు ఒప్పుకుంటే ఈ క్షణమే మనమిక్కడ్నుండి వెళ్ళిపోవచ్చు. దూరంగా వెళ్ళిపోయి ప్రేమపక్షుల్లా హాయిగా గడపవచ్చు అనగానే బేరర్ వచ్చి, సార్, మా హోటల్ వెల్కమ్ కాంప్లిమెంట్, ఈ సూప్, ఇది ఫ్రీగా ఇస్తాము. తరువాత మీరు ఆర్డర్ చేసిన మీల్స్ మీ ముందుకు వస్తుంది. సూప్ చల్లారితే బాగోదు, తీసుకోండి అన్నాడు బేరర్. వంశీ సూప్ వైపు చూసి, తరువాత శ్రావణివైపు చూసి, ఇది మన ప్రేమకి పరీక్ష. ఆదిత్య సూపిది, ఇది నాది. నీకు ఎవరిష్టమో వాళ్ల సూప్ తీసుకుని నీ సూప్ ఇందులో మిక్స్ చేసి తాగాలి. నాకు తెలిసి నువ్వు నా సూప్ తీసుకుంటావు, ఎందుకంటే నీకు నేనంటే ఇష్టమని నాకు తెలుసు అన్నాడు వంశీ. అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తూ వంశీ మాట విన్నాడు. శ్రావణి ఏం చేస్తుందో చూడాలి అననుకున్నాడు. శ్రావణి ఆదిత్య సూప్ తీసుకుని తన సూప్లో కలిపి వంశీవైపు కోపంగా చూసి ఆ సూప్ వంశీ మొహానికి వేసి కొట్టింది. ఒక్కసారి వంశీ షాకయ్యాడు. అక్కడున్న వారందరూ వంశీ శ్రావణివైపు చూస్తూ ఉండిపోయారు. వంశీ కోపంగా, ఏ శ్రావణి, ఏమిటిది అని అడిగాడు. ఇది నా ఆదిత్య మీద నాకున్న ప్రేమ, నా హనీ. ఐ లవ్ ఆదిత్య, ఐ లవ్ ఆదిత్య, ఐ లవ్ ఆదిత్య. నువ్వు నా ప్రేమకు అడ్డు వచ్చి నా హనీ మనసు బాధపెట్టావు, పెడుతున్నావు కూడా. చూడు, అగ్నిసాక్షిగా నా ఆదిత్య చేతిలో ప్రమాణం చేసి, ఎన్ని కష్టాలైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనసా వాచా కర్మణా నా భర్తతోనే ఉంటానని నేను ముక్కోటి దేవతలకి ప్రమాణం చేసి, నా మనసుని తన మనసుతో కలుపుకుని ప్రేమగా ఉంటే, నువ్వెవడ్రా బాస్టర్డ్, ఇంకోసారి నన్ను ప్రేమిస్తున్నాను లేచిపోదామంటూ నా ఇంటికొస్తే నా ఎడమకాలు చెప్పుతో కొడతాను, రాస్కెల్ అంటూ ఆదిత్యవైపు చూసి ఆదిత్యాని కౌగులించుకుంది. నీకంత శ్రమెందుకమ్మా నేనుండగా? వీడికి అప్పుడే ఇవ్వాలి బావా, కానీ అక్కమొహం చూసి వదిలేశాను. వీడిచ్చిన గిఫ్ట్స్ మీద అన్నీ లవ్ సింబల్సున్నాయి. నాకనుమానం వచ్చి ఇలాంటిదేదో జరుగుతుందని వెతుక్కుంటూ వస్తుంటే ఈ హోటల్ ముందు నీ కారు కనిపించింది అంటూ వంశీపైపు చూసి, ఏరా, నీకు పెళ్ళైనమ్మాయి దొరికిందా? పెళ్ళైనమ్మాయిలు దేవతలాంటివాళ్లు, వాళ్లకి ఒక జీవితం ఏర్పడిపోతుంది. పిల్లలు, భర్త అంటూ వాళ్లు తమ జీవిత అంకితం చేసుకుంటారు. అంతేకాదు, తమ కుటుంబం కోసం ఉద్యోగాలు చేసే అమ్మాయిలను కూడా మనం చెడుగా చూడకూడదురా. అమ్మాయిలు అందంగా ఉన్నారని వాళ్లని ప్రేమ అని పవిత్రమైన మాటతో వాళ్ల జీవితాన్ని కలుషితం చేయకూడదు. చేతనైతే వాళ్లని మీ అమ్మలా చూసుకోండి. పరాయి మొగుడు భార్య బావుంటే అందంగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇవ్వండి. అంతేకాని వాళ్ల సంసారాన్ని నాశనం చేయకండి. ఇది అందరూ తెలుసుకోండి. భార్య తప్పు చేస్తుందన్నప్పుడు భర్త ఇంత బాధపడతాడో, భర్త తప్పు చేసినా భార్య కూడా అంతే బాధపడుతుంది. అక్రమ సంబంధాలు పెంచుకుంటే ఇంక మనిషికి జంతువుకి తేడా ఏమిటి? భార్య కాని భర్తగాని అందంగా లేకపోయినా మనసు అందంగా ఉంటుంది. మీరు పెళ్లిలో చేసిన ప్రమాణాలు గుర్తు చేసుకోండి, సప్తపదిలో అద్దం తెలుసుకోండి అంటూ అక్కడున్న అందరివైపు చూసి చెప్పాడు కిషోర్. వంశీ శ్రావణి దగ్గరికి, ఆదిత్య దగ్గరికి వచ్చి ఐమ్ సారీ అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. కిషోర్ చేసిన ప్రసంగానికి అక్కడున్న అందరూ చప్పట్లు కొట్టారు. ఆదిత్య శ్రావణిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. శ్రావణి ఆదిత్య కళ్ళలోకి చూసి, నన్నెందుకు వదలాలని చూశావు అని, ఏది ఏమైనా నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను అస్సలు వదలను, నువ్వు నా గుండెల్లో ఉన్నావు చూడు అంటూ తన గుండెపైన ఉన్న పచ్చబొట్టు చూపించింది శ్రావణి. అది చూసి ఆదిత్య షాకయ్యి శ్రావణిని కౌగిలించుకుని, నామీద నీకు ప్రేమ తగ్గిపోతుందని ఎంత భయపడ్డాను, కానీ ఇప్పుడు తెలిసింది నేను నీ మనసంతా ఉన్నానని. ఐ లవ్ యూ శ్రావణి అంటూ గట్టిగా ఏడ్చేశాడు. సరే పద, ఇంటికి వెళ్దామా అంది శ్రావణి. ఆదిత్య శ్రావణి కళ్ళలోకి చూసి పద అన్నాడు. బావా, మీరు వెళ్ళండి, ఇక్కడ ఐటమ్స్ చాలా బాగున్నాయి, తినేసి అటునుండి అటే మన ఊరు వెళ్ళిపోతాను, మళ్ళీ మేనకోడలు పుట్టాకే వస్తాను అంటూ పక్కనే ఉన్న బేరర్ వైపు చూసి, ఇదిగో ఇక్కడున్న అన్ని ఐటమ్స్ పట్టుకుని వచ్చేయ్, తిని పెడతాను అన్నాడు కిషోర్. సార్, ఇక్కడ మీరు ఎన్ని ఐటమ్స్ తిన్నా మీకు ఫ్రీగా పెడతాను అన్నాడు బేరర్. ఫ్రీగానా? ఎందుకు అనడిగాడు కిషోర్.
మీరు ఇచ్చిన స్పీచ్ ఈ కథ చదివిన వారు కొందరైనా మారి ఉంటారు కదా, అందుకే అన్నాడు బేరర్. ఆ మాటకి కిషోర్ నవ్వుకుని, నిజమే, మారాలి, మారుతారనే అనుకుంటున్నాను అన్నాడు.